హలో అండి. రచయిత గారు ఎటువంటి అభ్యంతరం పెట్టలేదు కాబట్టి ఇంత మంచి స్టోరీని మీకు నేను చదివి వినిపిస్తున్నాను. ముందుగా ఈ కథ రచన రచయిత గారికి థ్యాంక్ యూ మ్యామ్. ఒకవేళ మీకు ఏదైనా చిన్న అభిప్రాయం ఉన్నా అభ్యంతరం ఉన్నా సరే నాకు మెసేజ్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇక ఒక అందమైన అద్భుతమైన స్టోరీలోకి వెళ్ళిపోతే, చీచీ అవే మాట్లాడండి. వాడు ఎలాంటి వాడో మీకు తెలుసు కదా. మీ చేతిలో పెరిగినవాడు, ఏ రోజు పడాయి ఆడవారిని కన్నెత్తి కూడా చూడనివాడు. అలాంటి వాడి గురించి ఇలా ఎలా మాట్లాడతారు? నిజంగానే బిజీగా ఉన్నాడేమో, పొరపాటున అడిగి వాడి మనసుని బాధ పెట్టకండి అని అటు తిరిగి పడుకుంది సావిత్రి. మీ ఆడవాళ్ళు మారరే. అన్నదమ్ముల విషయానికి వచ్చేసరికి మొగుడు పిల్లలు పరాయి వాళ్ళు అయిపోతారు కదా. మీకు నువ్వు ఇలా అన్నా కూడా నేను అడగకుండా ఉండను. అలా వదిలేస్తే అన్యాయం అయిపోయేది నా కూతురు జీవితమే అని అనుకుంటూ తాను పడుకున్నాడు రఘుపతి. తన ఆటో మీద రీఫైనాన్స్ తీసుకొని మనవరాలు బారసాలకి ఏర్పాట్లు చేశాడు. ఎక్కడ డబ్బులు దొరక్కపోయేసరికి బారసాలకి చుట్టాలు బంధువులు అందరినీ పిలిచారు. వికాస్ కూడా వచ్చాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. భర్తని చూడగానే మేఘా కళ్ళల్లో మెరుపు తొణికిసలాడింది. తన ఒడిలో ఉన్న పాపని అతనికి అందివిపోతూ ఉంటే, ఇప్పుడే వచ్చాను కదా తర్వాత ఎత్తుకుంటా అని చైర్లో కూర్చున్నాడు. దాంతో మేఘా మనసు చివుక్కుమంది. అయినా తమాయించుకొని పాపని నిద్రపుచ్చింది. అదంతా గమనిస్తూనే ఉన్నాడు రఘుపతి. కానీ మౌనంగా ఉన్నాడు. కార్యక్రమం అయ్యాక మాట్లాడొచ్చు అని. బారసాల ఫంక్షన్కి ఇరువైపుల బంధువులు వచ్చారు. అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఊరందరికీ పిలిచి బారసాల చేసి పాపకు నామకరణం చేశారు, శాన్వి అని. అప్పుడు కూడా ముందుగా పాప చెవిలో పేరు చెప్పమని చెప్తే అందరూ అన్నాక అంటానని కూర్చొని అన్నాడు వికాస్. అదంతా చాలా అసహనంగా అనిపించింది రఘుపతికి. ఊళ్ళో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకోవటం వినపడుతున్నా తాను ఇప్పుడు మాట్లాడితే అందరి ముందు పోయేది తమ పరువే అనుకొని మౌనంగా ఉన్నాడు. బారసాలకు వచ్చిన వాడు పాప కనీసం బట్టలు కూడా పట్టుకొని రాలేదు. వాళ్ళ అమ్మా నాన్న ఓ డ్రెస్, చేతికి ఉంగరం, చెల్లెలు తలో ఉంగరం పెట్టారు. దాని గురించి కూడా ఒక్కొక్కరు మాట్లాడుతుంటే చాలా బాధగా అనిపించింది రఘుపతికి. ఈ కార్యక్రమానికి అందరినీ పిలవడానికి ఇంట్లో వాళ్ళతో చేసుకుంటే మేలేమో అనిపించింది కూడా. అందరూ వెళ్ళిపోయారు. వికాస్ వాళ్ళు కూడా బయలుదేరారు. అదేంటి వికాస్, వచ్చి ఓ పూటన్నా వండకుండా వెళ్ళిపోతావా అన్నాడు రఘుపతి. లేదు బావా, రేపు డ్యూటీ ఉంది, మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి అంటే ఆలస్యం అవుతుంది, అందుకే ఇప్పుడే వెళ్ళిపోతున్నా అన్నాడు వికాస్. ఓ పూట ఉంటే ఏం కాదులే వికాస్, ఈ రాత్రికి ఉండి రేపు వెళ్దులే అన్నాడు రఘుపతి సౌమ్యంగా. మళ్ళీ ఆలస్యమైతే ఆఫీస్లో తిడతారు బావా. అదే ఇప్పుడు వెళ్ళకపోతే రేపు పొద్దున్నే డ్యూటీకి అటెండ్ కావచ్చు. అవునా, కానీ ఇన్ని రోజుల తర్వాత వచ్చి వాడు ఓ పూట కూడా ఉండడేంటి? అందరూ ఏమనుకుంటారు వికాస్? ఓసారి ఆలోచించు నువ్వే. ఎవరో ఏమనుకుంటారు? అన్నయ్య చేసేది మామూలు ఉద్యోగమా? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఏమన్నా ఆలస్యం అయితే ఎన్ని మాటలు అంటారో. అవన్నీ పడే కంటే ఇప్పుడు వెళ్ళటమే బెటర్. తగుతునమ్మా అంటూ దూరిపోయింది వికాస్ చిన్న చెల్లి. అమ్మా, నువ్వు కాస్త ఆగుతావా? నేను మా అల్లుడితో మాట్లాడుతున్నా, మధ్యలో మీరు కలగ చేసుకోవద్దు ప్లీజ్ అన్నాడు రఘుపతి. చూసావా అమ్మా, నన్ను కలగ చేసుకోవద్దు అన్నాడు బావ. అంటే నేను పరాయిదాన్ని అనే కదా అర్థం అంది ఆమె ఏడుస్తూ. మంచిదమ్మా, పిలిచి ఇలా అవమానిస్తారని అనుకోలేదు. పాపం పిచ్చిది నిన్నటి నుంచి తెగ హైరాణ పడిపోయింది. నా మేనకోడలిది ఇది చెయ్యాలి అది చెయ్యాలి నా మేనకోడలికి అంటూ. కానీ మీరు ఇలా అంటారని అనుకోలేదు అల్లుడు గారు. ఏంటి సావిత్రి, చూస్తూ దిష్టిబొమ్మలా నిలబడ్డావు? నీ మొగుడు అన్నేసి మాటలు అంటుంటే కనిపించడం లేదా నీకు? కూతుర్ని చూసి అంది సావిత్రి తల్లి. అత్తయ్య, నేను ఇప్పుడు ఏమంత తప్పుడు మాట అన్నానని? వికాస్ని ఓ పూట ఉండి వెళ్ళమన్నాను. అయినా రాత్రి వెళ్ళడు కదా ఉద్యోగానికి. రేపు ఫస్ట్ బస్ పట్టుకుంటే సరిపోతుంది, ఆఫీస్ టైంకి చేరిపోతాడు అన్నాడు రఘుపతి విషయం పక్కదారి పట్టనివ్వకుండా. ఇప్పుడు వెళ్తే రెస్ట్ తీసుకోవచ్చు బావా. అదే పొద్దున్నే అయితే వెళ్ళిన వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోవాలి, రెస్ట్ ఉండదు. కన్నబిడ్డ బారసాలకి ఒక పూట సెలవు దొరకడంత బిజీ ఉద్యోగం వికాస్నిది. ఇన్నాళ్ళు ఎలానో చూడటానికి రాలేదు, ఇప్పుడు వచ్చినా కనీసం పాపని ఎత్తుకోలేదు. ఎవరైనా కన్నబిడ్డని ఎత్తుకొని ముద్దాడకుండా వెళ్ళిపోతారా చెప్పు అన్నాడు రఘుపతి. ఎవరికో పుట్టిన బిడ్డ నేనెత్తుకోవటం ఏంటి అన్నాడు వికాస్ ఆవేశంగా. ఆ మాటగా రఘుపతి, సావిత్రి, మేఘ ఆశ్చర్యంగా చూశాడు అతని వైపు. ఏం మాట్లాడుతున్నావు వికాస్ ఆవేశంగా అంది సావిత్రి. నిజం మాట్లాడుతున్నాక ఎవరికో పుట్టిన బిడ్డని నేనెలా ఎత్తుకోను? ఎలా ముద్దు చేస్తాను? ఆ మాటకి మేఘా గుండెల్లో మేకులు గుచ్చుతుంటే కూర్చున్న చోటే కూలబడి కన్నీరు పెట్టుకుంది. అది గమనించిన ఆమె దగ్గరికి వెళ్ళి ఓదార్చింది మేఘా చెల్లి. వికాస్,
మాటలు తిన్నగారని లేనిపోని నిందలు వెయ్యకు, నా బిడ్డ నిప్పు అన్నాడు రఘుపతి ఆవేశంగా. అదో పెద్ద తుప్పు, పెళ్లికి ముందు ఒకటితో తిరిగి కడుపు తెచ్చుకున్నా దాన్ని తెచ్చి నా మెడకు తగిలించారు. దీని గురించి తెలిసాక అసలు దీని ముఖం కూడా చూడాలని అనిపించలేదు. నేనేం చేశానని నాకు అలాంటి శిక్ష వేశావు దేవుడా అంటూ ఎన్ని రాత్రులు ఏడ్చానో తెలుసా ఆవేశంగా అన్నాడు వికాస్. ఓహో ఇదా విషయం. ఎప్పుడూ వారానికో మాట వచ్చే మా అన్నయ్య ఇంటికి సరిగ్గా రావట్లేదంటే నిజంగా ఆఫీస్లో పనో బిజీగా ఉన్నాడు అనుకున్నాను. కానీ మేడం గారి నిజస్వరూపం తెలిసి ఇంటికి రావటం మానేశాడని తెలియదు నాకు అంది వికాస్ మరో చెల్లి స్వాతి. స్వాతి మేఘ ఎలాంటిదో తెలిసి నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు కోపంగా అంది సావిత్రి. మేడం గారి పెద్ద పతివ్రత శిరోమణి అని ఇప్పుడే తెలిసిందక్క. ఎంత నంగనాచిలో ఉండేదో, ఇంట్లో ఎప్పుడు చూడు ఆ ఫోన్ పట్టుకునే ఉండేది. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. కానీ మా ఇంట్లో పెరిగిన పిల్ల ఏ తప్పు చేయదు అనుకున్నా. కానీ ఈవిడ పెద్ద గంధ సాంగ్రాలని ఇప్పుడే తెలిసింది అంది సావిత్రి చిన్న చెల్లెలు సరోజ. ఇలా మాట్లాడుతున్నారంటే అది ఫోన్లో చూసుకొని ఎగ్జామ్స్కి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటుంది అని మీ అందరికీ తెలుసు కదే, అయినా మళ్ళీ అలా మాట్లాడుతున్నారేంటి ఏడుస్తుంది సావిత్రి. మేము అలానే అనుకున్నామమ్మా ఇన్ని రోజులు, కానీ అమ్మగారు ఫోన్లో రాసలేటు సాగించారని మాకు తెలీదు అంది సావిత్రి తల్లి. అమ్మ దాన్ని నువ్వు పెంచావు, నీకు తెలీదా అది ఎలాంటిదో తల్లి వైపు చూస్తూ ఆశ్చర్యంగా అంది సావిత్రి. అక్క ఇంకా డిస్కషన్ అనవసరం, ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. నీ కూతురితో నేను ఇంకా కాపురం చేయలేను. మేమిద్దరం కలిసి ఉండి బాధపడే కంటే దూరంగా ఉండి సంతోషంగా బతకటం బెటర్ అన్నాడు వికాస్. దాంతో ఒక్కసారిగా పైకి లేచి కళ్ళు తుడుచుకొని ఏమన్నావు? కలిసి ఉండి బాధపడే కంటే విడిపోయి సంతోషంగా ఉండటం బెటర్నా? ఎవరికి మంచిదలా ఉంటే నీకా నాకా అంది మేఘ కోపంగా వికాస్ని చూస్తూ. చూసారా ఎలా మాట్లాడుతుందో, బాగా బరితెగించింది అంది మేఘ అత్తయ్య. అదే ఎవరితో బరితెగించారో చెప్పమనండి అత్తయ్య. వారానికి ఒకసారి వచ్చేవాడు నెలకు ఒకసారి కూడా రావటం లేదని ఆగకపోవటం బరితెగించినట్ట. పెళ్ళానికి ఫోన్ చేసి బాగోగోలు కనుక్కోవటం లేదని అడగకపోవటం బరితెగించినట్ట. అందరూ నా వల్ల అయినా ప్రతిదానికి సూటిపోటి మాటలతో నన్ను బాధ పెడుతుంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అడగకపోవటం బరితెగించినట్ట. ఇంటికి సరిగ్గా రాకపోయినా అడగలేదు, పోనీలే బిజీగా ఉన్నాడేమో అనుకొని ఫోన్ చేయకపోయినా అడగలేదు, ఖాళీ లేదేమో అనుకొని అయినా బరితెగించాను అంటున్నారు కదా. ఎవరితో బరితెగించారో చెప్పమనండి కోపంతో ఊగిపోతుంది మేఘ. ఏంటి ఇలా కోపంగా మాట్లాడితే చేసిన తప్పు ఒప్పైపోతుందా? నువ్వు ఎవరితో తిరిగావో కూడా గుర్తులేదా? అంటే అంతమందితో తిరిగావా? అదే రేంజ్లో వాయిస్ పెంచి అన్నాడు వికాస్ కోపంగా అంది సావిత్రి. ఏంటి నీ కూతురు తప్పు చేస్తే లేనిది వాడు అడుగుతుంటే తప్ప? ఇది ఏ తప్పు చేయకపోతే వాడెందుకు అలా అంటాడో కోపంగా అంది సావిత్రి తల్లి. అమ్మా ఇంకోసారి నా కూతురు గురించి మాట్లాడితే బాగో చెప్తున్నా. అది మేలిమి బంగారం. నా కూతురిని అనకూడదు, కానీ అలాంటి అమ్మాయి ఈ రోజులో అరుదుగా ఉంటారు. ఓ అబ్బో బంగారం అంటే బంగారం, కానీ బంగారం నీ కూతురు ఎలాంటిదో మా అన్నయ్య కోపం చూస్తేనే అర్థమవుతుంది. ఎన్నడూ లేనిది తనలా ఊగిపోతూ ఉంటున్నాడంటే తెలుస్తుంది ఆవిడ గారు అసలు స్వరూపం అంది సరోజ. మీరంతా ఆగండి పిన్ని, అసలు ఏం చేసుకుని ఇలా మాట్లాడుతున్నారో చెప్పానండి అంది మేఘ. ఇదిగో ఇది చూసి అంటూ నీళ్ళతో కలిసి బైక్పై వెళ్తున్న ఫోటో, ఇద్దరూ కలిసి తింటున్న ఫోటో చూపించాడు వికాస్. అప్పుడు అర్థమైంది ఆమెకి ఆ ఫోటోలో ఎక్కడి నుంచి వచ్చాయో. ఆ మహేష్ తనని ఏం చేయలేక ఆఖరికి తన జీవితాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడని అర్థమైంది. అల్లుడు ఇవి చూసా ఇన్నేసి మాటలు అంటున్నావు, ఆయన చాలా మంచోడు, ఒకే ఊరు కదా అని ఏదో 2-3 సార్లు మాట్లాడితే కలిసి వస్తే దానికి ఏవేవో అనుకుంటున్నావు, ఎలా చెప్పు? అయినా ఇదంతా నీకు ఎవరు చెప్పారో ఎందుకు చెప్పారో నాకు అర్థమైంది. ఆ మహేష్ గాడే కదా నా కొడుకుని చంపకుండా వదిలేసి తప్పు చేశాను. వాడిని చంపేస్తే నా కూతురి జీవితం బాగుండేదేమో. వెధవ నా కొడుకు లేనిపోని చెప్పి దాని జీవితంతో ఆడుకుంటున్నాడు. వాళ్ళ ఆవిడికి చెప్పాలని చూశాడు, ఆవిడ వినలేదని నీకు చెప్పాడు. నువ్వేమో అది పట్టుకొని మనసులో అనుమానం పెంచుకున్నావో అన్నాడు రఘుపతి.
వినేవాళ్ళుంటే ఏమైనా చెప్తారు. అయినా నిప్పులేనిదే పొగరాదు. నీ కూతురు ఏం చేసుండకపోతే వాడు వచ్చి అంత బాధపడుతూ చెప్తాడా? వాడితో తిరిగినన్నాళ్ళు తిరిగి వాడి సొమ్మంతా ఖర్చు పెట్టించి ఆ తర్వాత వాడికంటే బెటర్ పొజిషన్లో ఉన్న నీళ్ళతో తిరిగి వాడితో బాగా ఖర్చు పెట్టించి తిరగవలసిన చోట్లలా తిరిగి అన్ని పనులు కానిచేసి ఏమీ తెలియని నంగనాచిలా వాళ్ళిద్దరికంటే పెద్ద పొజిషన్లో ఉన్న నేను దొరకడంతో పెళ్లి చేసుకుంది. నీ కూతురే అమాయకురాలు కాదు, చాలా తెలివైంది ఆవేశంగా అన్నాడు వికాస్. మాటలు మర్యాదగా రాని వికాస్, నా కూతురు ఎలాంటిదో నాకు బాగా తెలుసు ఆవేశంగా బదులిచ్చాడు రఘుపతి. అలా చిలికి చిలికి గాలివాన్లా మారి ఒకరి మీద ఒకరు చెయ్యి చేసుకునే వరకు వచ్చింది. ఆవేశం అణుచుకోలేక రఘుపతి చెయ్యెత్తాడు వికాస్పై. దాంతో పెద్దగా అరుస్తూ వీధుల్లోకి వెళ్ళిన నా కొడుకును కొట్టేస్తున్నారమ్మా అంటూ ఏడవటం మొదలుపెట్టింది సావిత్రి. ఆవిడ అరుపులకు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు బయటకు వచ్చి చూస్తున్నారు. ఈ గోలకి చిన్నారి శాన్వి లేచి పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. దాంతో అంతసేపు కోపంగా మాట్లాడిన మేఘ పరుగున పాప దగ్గరికి వెళ్ళి తన ఒడిలోకి తీసుకుని పాలు పట్టడం మొదలుపెట్టింది. వీధిలో ఉన్న పెద్ద మనిషి ఒకరు వచ్చి ఏదైనా ఉంటే నెమ్మదిగా మాట్లాడాలి కానీ ఇలా వీధిలో గొడవలేంటి అని చెప్పిన సావిత్రి తల్లి చెల్లెలు అరుస్తూనే ఉన్నారు. అమ్మా, ఇలా అరిచి ఎందుకు మనం నిందలు పడటం, వెళ్ళిపోదాం పదా, తర్వాత డైవర్స్ నోటీసులు ఇద్దాం అని బయటకు వచ్చి తల్లిని చెల్లెలను తీసుకుని వెళ్ళిపోయాడు వికాస్. వాళ్ళు వెళ్ళిపోయాక నిలబడిన చోటే కూలబడిపోయింది సావిత్రి. అమ్మ అంటూ పరుగును వెళ్ళింది పావని. సావిత్రి అంటూ కంగారుగా ఆమెని లేపడానికి ప్రయత్నించాడు రఘుపతి. కానీ అప్పటికే సావిత్రి స్పృహ కోల్పోయింది. పావని పరుగును వెళ్ళి నీళ్లు తెచ్చి సావిత్రి ముఖంపై కొట్టింది. అయినా ఆమె స్పృహలోనికి రాకపోవడంతో ఏం చేయాలో తోచటం లేదు రఘుపతికి. ఇంకా చూస్తావేంటి రఘుపతి, నీళ్ళు బాబుకి ఫోన్ చేయి, అతను వచ్చి ఓ ఇంజెక్షన్ ఇస్తే టక్కు లేచి కూర్చుంటుంది వీధుల్లో ఉన్న ఒక ఆయన అన్నాడు. అతనికి మనసులో అదే ఉన్నా మళ్ళీ అతను వచ్చి వెళ్ళాడని తెలిస్తే ఇంకేం గొడవ అవుతుందో అని ఆలోచిస్తూ ఉన్నాడు రఘుపతి. వాడు కంగారులో ఉన్నాడు. నువ్వు ఫోన్ చేస్తే ఏమవుతుంది, ఆ బాబు ఎక్కడ ఉన్నా వెంటనే వస్తాడు, పిలిస్తే అని ఇంకో ఆమె చెప్పడంతో ముందు చెప్పిన అతనే నీలికి కాల్ చేశాడు. పక్క ఊరే కావడంతో ఓ 10 నిమిషాల్లో వచ్చాడు నీల్. ముందే విషయం ఫోన్లో చెప్పడంతో రాగానే సావిత్రిని చూసి బీపీ పెరగడంతో ఇలా స్పృహ కోల్పోయారు అని ఓ ఇంజెక్షన్ వేసి కొన్ని టాబ్లెట్స్ వేసి సావిత్రికి స్పృహ వచ్చే వరకు ఉన్నాడు. అతను ఎప్పుడు కనపడినా నవ్వుతూ కనపడే కుటుంబం తనని చూసిన ఏదో నామమాత్రంగా నవ్వి ఊరుకున్నారు. తప్పితే సరిగ్గా మాట్లాడలేదు. దాంతో ఏదో జరిగే ఉంటుంది అనిపించింది అతనికి. అలాగే ఎప్పుడు చూసినా ప్రశాంతంగా ఉండే మేఘాముఖం వాడిపోయి ఉండటం కూడా అతనిలో అనుమానం నింపింది. అయినా అప్పుడు అడగటం మంచిది కాదు. అందున మేఘాకి ఇప్పుడు పెళ్ళయింది. తన స్నేహం ఆమె జీవితానికి అడ్డుగోడ కాకూడదు అని అనుకొని ఆమెకి పెళ్ళి అని తెలిసినప్పటి నుంచి ఫోన్ చేయటం మానేశాడు. ఈలోపు కల్పన కూడా రెండోసారి ప్రెగ్నెంట్ కావడంతో ఆమెనే జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. దాంతో అతనికి మేఘాకి ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. సావిత్రి నీళ్లు చూడగానే ముఖం పక్కకు తిప్పుకుంది. అతని వల్లే తన కూతురి జీవితం అలా అయ్యింది అనేది ఆమెలో బలంగా నాటుకుపోయింది. అది గమనించాడు నీల్. ఆమె దేనికో అలా ఉందని, తాను కాక మునుపు ఏదో అయ్యిందని, ఇంకా అక్కడే ఉంటే మంచిది కాదు అని అనుకుంటూ కొన్ని మందులు ఇచ్చి బయలుదేరాడు. అతను వెళ్ళిపోయాక, ఏమయ్యా నీకు ఇంకెవరూ దొరకలేదా, అతను పిలిచావు నీరసంగా అంది సావిత్రి. బాగా చూస్తాడని అతన్ని పిలిచాను. నువ్వు ఎవరో ఏదో అన్నారు అని అతన్ని అనుమానిస్తే మన కూతురిని మనం అనుమానించినట్టే. బుద్ధి లేకుండా మాట్లాడుకో. అతను చాలా మంచివాడు. ఆ మహేష్ గారు చెప్పింది విని నీ తమ్ముడు నీ కూతుర్ని అనుమానించాడు. అది ఎంత మంచి మనిషో నీకు తెలీదా? ఆ మహేష్ గారు ఎంతలా బాధ పెట్టాడో తెలుసా దాన్ని? చెప్తే నువ్వెక్కడ తన చదువు ఆపించి ఇంట్లో కూర్చోబెడతావనుకో నీకు చెప్పలేదు. 2-3 సార్లు అబ్బాయే కాపాడాడు వాడి బారి నుంచి. వాడికి మన మేఘ దక్కలేదని కోపం. నేను వాడిని కొట్టాను అని పగ పెంచుకొని మన బిడ్డ జీవితం ఎలాగైనా నాశనం చేయాలని కంకణం కట్టుకొని వికాస్కి చెడుగా చెప్పాడు. వాడు అవన్నీ నమ్మి ఇలా మేఘపై నిందలు వేసి వెళ్ళిపోయాడు. ఇందులో వీళ్ళు చేసిన తప్పేమీ లేదు. ఏదైనా ఉంటే అది మహేష్ గాడు, ఆ వికాస్ చేశాడు అన్నాడు రఘుపతి మొత్తం వివరించాడు. అంతా విన్న సావిత్రి కోపంగా ఇప్పుడే వెళ్ళి ఆ మహేష్ గాడిని పట్టుకొని 4 వాయించి నా తమ్ముడు ఎదురుగా పెట్టి నిజం చెప్పిస్తాను అంది. కొట్టాల్సింది వాడిని కాదే, నీ తమ్ముడిని. వాడితే చెప్తే నీ తమ్ముడు నమ్మి తన భార్యని అనుమానించాడు. చెప్పుడు మాటలు వింటే మనుషులు ఎలా మారతారో ఉదాహరణ నీ తమ్ముడే. దీనికి సమాధానం కాలమే తప్పి ఇంకెవరూ చెప్పలేరు అని గదిలోకి వెళ్ళిపోయాడు రఘుపతి. మేఘా కూడా బిడ్డని తీసుకుని వెళ్ళిపోయింది లోపలికి. రోజులు గడుస్తున్నాయి. వికాస్ ఇటుగా ఓసారి కూడా రాలేదు. అది కాస్త బాధగా ఉన్నా శాన్విని చూసి అంతా మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది మేఘ.
కల్పనకి నెలలు నిండాయి. ఓ వారంలో డేట్ ఉంది అని చెప్పారు డాక్టర్ గారు. ఆ రోజు పొద్దున్నే ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని ఆఫీస్కి వెళ్ళిపోయాడు నీల్. తన ఫోన్ మోగడంతో అంతవరకు వంటగదిలో వంట చేస్తున్న కల్పన వడివడిగా హాల్ గదిలోకి నడుచుకుంటూ వస్తూ కాలి మ్యాట్ తగిలి అక్కడే ఉన్న టీపాయ్పై పడిపోయింది. దాంతో కడుపు బలంగా టీపాయ్ని తాకింది. నొప్పి అనిపించి అమ్మ అని అరుస్తూ కింద పడిపోయింది. అమ్మ అనే అరుపు విని కంగారుగా బయటకు వచ్చిన కల్పన తల్లి కంగారుగా ఆమె వద్దకు వెళ్ళి లేపబోయింది. కానీ కల్పన లేవలేకపోయింది. వెంటనే నీలికి కాల్ చేసి విషయం చెప్పి కల్పనని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. హాస్పిటల్లో కల్పనని చూసిన డాక్టర్ పడిపోయినప్పుడు టీపాయ్ గర్భానికి తగలడంతో కడుపులోని బిడ్డకు దెబ్బ తగలడంతో బిడ్డ కడుపులోనే చనిపోయిందని, అలాగే ఇన్నర్ బ్లీడింగ్ అయ్యి కల్పన పరిస్థితి కూడా గ్యారంటీ లేదని చెప్పి చనిపోయిన బిడ్డను బయటకు తీశారు. ఈలోగా నీళ్ళు వచ్చాడు హాస్పిటల్కి. బిడ్డ విషయం తెలిసి గుండెల్లో ఏదో గుణపం గుచ్చినట్టుగా అనిపించింది. అతని కల్పన విషయం చెప్పలేదు. కల్పనని చూడొచ్చా అని అడిగాడు. ఐసీయూలో ఉంది అని చెప్పడంతో లోపలికి వెళ్ళాడు. వెంటిలేటర్పై ఉంది కల్పన. స్పృహలో లేదు. ఇంకా చనిపోయిన బిడ్డని బయటకు తీయడానికి సిజరన్ చేశారు. అందుకు అనస్థీషియా ఇచ్చారు. దాంతో ఆ మత్తు ఇంకా వదలలేదు ఆమెకి. ఆమెను అలా చూస్తుంటే కళ్ళే రాగలేదు నీల్. ఓ 10 నిమిషాలు అక్కడే తననే చూస్తూ ఉన్నాడు. ఈలోగా బీపీ మానిటర్లో సౌండ్ మారాయి. కాసేపటికి సౌండ్ ఆగిపోయాయి. దాంతో కంగారుగా కల్పన పల్స్ చెక్ చేశాడు. పల్స్ ఆగిపోయింది. కంగారుగా బయటకు వచ్చి డాక్టర్ అని పిలిచాడు. వాళ్ళు చెక్ చేసి తను చనిపోయింది అని చెప్పారు. ఇన్నర్ బ్లీడింగ్ బాగా ఎక్కువ కావడంతో చనిపోయింది అని చెప్పారు. ఓ అరగంట తర్వాత బాడీని అప్పగించారు. భారమైన గుండెతో ఆమెకి ఆఖరి వీడ్కోలు పరికాలు ఇంటిల్లపాది. ఊళ్ళో వాళ్ళు వెళ్ళారు అంతిమయాత్రకి. వారితో పాటు రఘుపతి వాళ్ళు కూడా వెళ్ళారు. విషయం తెలిసి అతన్ని ఓదార్చాలే ఉన్న ఒక్క మెసేజ్ ఇంకెన్ని సమస్యలు సృష్టించిందో అని ఊరుకుంది మేఘ. ఆ మరుసటి రోజు ఉదయం మేఘాకి విడాకుల నోటీస్ పంపించాడు వికాస్. అది చూడగానే హతాసురాలైంది సావిత్రి. తన తమ్ముడు అన్నంత పని చేశాడని బాధపడింది. ఆ పరిస్థితిని గమనించిన అమ్మ, నువ్వేం కంగారు పడకు, ఏం జరిగినా మన మంచి కోసమే అనుకో. ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు తెలిసాయి. ఇంకొద్ది రోజులు ఆగితే ఇంకెన్ని సమస్యలు ఫేస్ చేయవలసి వస్తుందో. అయినా నోటీసు వచ్చినంత మాత్రాన డ్రైవర్స్ ఇవ్వరమ్మా, దానికి కొంత టైం పడుతుంది. ఈలోగా అతనిలో అనుమానాన్ని పోగొట్టే ఏదో ఒక సంఘటన జరగకపోదు. ఒకవేళ అవన్నీ చూసినా కూడా అతనిలో మార్పు రాకపోతే మాత్రం మనం ఏం చేయలేం. అయినా దేవుని రాత అని మార్చడం ఎవరి తరం కాదు కదా. ఆ రాత రాసిన బ్రహ్మ వలన కూడా కాదు అంది మేఘ స్థిరంగా. దాంతో ఆమె చెప్పింది నిజమే అని తనని తాను సముదాయించుకుంది సావిత్రి. రఘుపతి కూడా అలానే అనుకున్నాడు. కల్పన చనిపోవటం ఓవైపు బాధ కలిగిస్తుంటే సాధికాని సమాధానపరచడం చాలా కష్టంగా ఉంది నీల్కి. కల్పనకి బాగా అలవాటు అవ్వడంతో నీళ్ళ దగ్గర సరిగ్గా ఉండటం లేదు. అర్ధరాత్రులార్చి ఏడ్చేది. ఎవరి దగ్గర ఉండేది కాదు. అటు అత్తవారింట్లో ఇటు కన్నవారింట్లో. దాంతో తానే అలా సాధికాని ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ రాత్రంతా అలా జాగారం చేసేవాడు. తెల్లవారుజామున పడుకునేది సాధిక. అప్పుడు అలా పడుకునే సూర్యోదయం అయిపోవడంతో లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళేవాడు. ఒకవేళ ఆ సమయంలో పాప కనుక లేచి ఉంటే మాత్రం తనని ఆడిస్తూ ఉండి మళ్ళీ పాప పడుకునే సమయంలో ఆఫీస్కి వెళ్ళేవాడు. రోజులు గడుస్తున్నాయి. విహాస్ పంపిన నోటీస్ ప్రకారం ఆ రోజున కోర్టుకి తన లాయర్తో హాజరు కావాలి మేఘ. తన తండ్రితో పాటు వెళ్ళి ఓ లాయర్ని 2 రోజుల ముందే అప్రోచ్ అయ్యి కేసు పేపర్ ఇచ్చి అతనికి కేసు అప్పగించింది. ఆ లాయర్ తమకి కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఉంటుంది అని, ముందైతే కోర్టుకు హాజరు కండి అని చెప్పడంతో అదే పని చేశారు తండ్రి కూతుర్లు. కోర్టులో మేఘాన్ని చూసి ముఖం తిప్పేశాడు వికాస్. ఆ చర్య కాస్త బాధ అనిపించినా ఇదంతా అలవాటు చేసుకోవాలి అని తనని తాను సర్ది చెప్పుకుంది. మొదటి వాయిదా కాబట్టి ఇరువైపుల వాళ్ళు వచ్చారో లేదో చూసుకుని మేఘా తరపున లాయర్ తాను కేసు టేకప్ చేస్తున్న అన్న పత్రాలు సమర్పించాక వాయిదా వేశారు. ఇంటికి చేరుకొని పాపను చూడగానే ఎందుకో ఏడుపు వచ్చేసింది మేఘాకి. శాన్విని గుండెలకు పొదుపుకొని చిన్నపిల్లలా ఏడుస్తుంటే సావిత్రి పావనెల్లు ఏడుపు ఆగలేదు. రఘుపతి పరిస్థితి ఏమాత్రం భిన్నంగా లేకపోయినా తను కూడా బాధపడితే వాళ్ళు ఇంకా బాధపడతారని వాళ్ళను ఓదార్చే ప్రయత్నం చేశాడు. కాసేపటికి తేరుకొని కళ్ళు తుడుచుకొని, సారీ అమ్మా, ఎందుకో ఆయన్ని కోర్టులో చూసా కన్నీరు ఆగలేదు. నేనేం చేశానని కోర్టు వరకు వెళ్ళాడు. ఒకవేళ అతనికి నాతో బతకటం ఇష్టం లేకపోతే 4-5 పెద్ద మనుషుల మధ్యలో మాట్లాడాలి ఈ విషయాన్ని.
తేల్చుకుంటే సరిపోతుంది కదా. నా భర్తతో కలిసి గుడి మెట్లు ఎక్కింది చాలా అరుదు, కానీ కోర్టు మెట్లు మాత్రం కలిసే ఎక్కుతున్నాం. ఈ రాసిపెట్టి ఉందేమో నా నుదుట. దేనికైనా ధైర్యంగా ఫేస్ చేస్తాను, కానీ నాకు మీ సపోర్ట్ ఉండాలి. అది ఉంటే చాలు, ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కొంటాను అని చెప్పింది. రోజులు నెలలే, శాన్వి సంవత్సరం పాప అయ్యింది. ఈలోగా గ్రూప్స్ నోటిఫికేషన్ పడటంతో వాటికి అప్లై చేసింది మేఘ. అటు పాప ఆలన, ఇటు చదువుకోవటం, కన్నవారికి ఇబ్బంది కలగకూడదు అనుకొని మళ్ళీ ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టింది. ఇందులో కోర్టు వారు మేఘ సమ్మతి లేకుండా విడాకులు ఇవ్వడం కుదరదు అని ఇద్దరిని కలిసి 6 నెలలు ఉండమని చెప్పారు. అలా ఉన్నా కూడా వారిద్దరూ కలిసి జీవించలేవని అనిపిస్తే ఇప్పుడు డైవర్స్ ఇవ్వడం గురించి ఆలోచిస్తామని చెప్పడంతో మేఘ శాన్వితో కలిసి అత్తవారింటికి వెళ్ళింది. తాను కోరుకున్నట్టుగా విడాకులు అంగీకరించకుండా ఉందని మేఘాని ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు వికాస్. మేఘ అత్త ఆడపడుచులు సరిగ్గా తినడానికి కూడా తిండి పెట్టేవారు కాదు. తనకి పెట్టకపోయినా పర్వాలేదు, కనీసం పాపకి ఏమైనా పెట్టండి అని బతిమిలాడినా పాపకు కూడా సరిగ్గా తిండి పెట్టేవారు కాదు. రోజులో ఒక పూట ఒక ప్లేట్తో అన్నం ఇచ్చేవారు. దాన్ని శాన్వికి పెట్టేది. తాను తింటే మిగతా పూటలో పాపకి ఆకలితో ఉండవలసి వస్తుంది అని. ఓ రోజు కూతురు ఎలా ఉందో చూడటానికి వచ్చి రఘుపతి తిండి లేక నీరసించిపోయిన మేఘాని చూసి కంగారు పడి ఆమెను తనతో పాటు తీసుకుని వెళతాను అని అన్నాడు. మేఘ ససేమిరా రాను, కావాలంటే పాపకి సెరిలాక్ కొని ఇవ్వమని చెప్పింది. దాంతో కొన్ని సెరిలాక్ డబ్బాలు కొని, పళ్ళు, డ్రై ఫ్రూట్స్ కొని కూతురికిచ్చి ఎప్పుడూ లేనిది కన్నీరు కారుస్తూ వెళ్ళిపోయాడు రఘుపతి. తండ్రి అలా వెళ్తుంటే బాధ అనిపించినా తన కూతురి జీవితం కోసం ఏ బాధైనా భరించాలి అని మౌనంగా ఉంది. ఓ రోజు రాత్రి పాపకి సెరిలాక్ కలిపి పెడుతుంటే, ఎవరి సొమ్ము దాచిపెట్టి ఇవన్నీ కొన్నావే, లేక నీ ప్రియునికి చెప్పి తెప్పించుకున్నావా అని కలిపిన సెరిలాక్ని విసిరేశాడు వికాస్. తండ్రి కొనిచ్చాడని చెప్తున్నా వినకుండా దాంతో కోపంగా, నువ్వు అసలు మనిషివేనా? పసిపాప ఆకలితో అలమటించిపోతుంటే నా తండ్రి చూడలేక కొని తెచ్చాడు, దాన్ని కూడా విసిరి పారేశావు. ఏ నీకు మాత్రమే ఆకలి వేస్తుందా? పసిది దానికి వేయదా? దాని తోట పుట్టినోడు నీ చెల్లెలి కొడుకు ఎలా ఉన్నాడు చూడు, ఇది ఎలా ఉందో చూడు, నువ్వు పెట్టవు ఇంకొకరు పెడితే చూడలేవు అంది. ఏంటి ఊరుకుంటుంటే ఓ అరుస్తున్నావు? నిన్ను అసలు ఇన్ని రోజులు ఇంట్లో ఉంచడే గొప్ప. నా ఎదురుగా పరాయి వాడి రక్తం తిరుగుతుంటే నా రక్తం ఉడికిపోతుంది. ఇంకా మీకు తిల్లు తిప్పలు చూడాలా? నేను కనుక నిన్ను ఇంట్లో ఉండనిచ్చాను, అదే ఇంకొకరైతే నా అడుగు పెట్టనిచ్చేవారు కాదు. ఇప్పుడు చెప్తున్నా, మర్యాదగా పోతావా పోవా అన్నాడు వికాస్. నేను వెళ్ళను, ఇది నా ఇల్లు, నేనెందుకు వెళ్ళాలి అని అంటున్నా వినకుండా మేఘా చుట్టు పట్టుకొని లాక్కెళ్ళి వీధిలోకి తోసేశాడు. అప్పుడే అటుగా వస్తున్న బైక్పై పడిపోయింది. ఆమెకి ఏమయ్యిందో కూడా చూడకుండా ఏడుస్తున్న పాపను కూడా రోడ్డుపై పెట్టి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. ఏడుస్తూ తలపైకెత్తిన మేఘా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ బైక్ నీల్ది. బైక్ ఆపిన నీళ్ళు కంగారుగా కిందకు దిగి, మేఘ ఏమైంది అని అడిగాడు. ఏం కాలేదు అంది మేఘ ఏడుస్తూనే. ఏం కాకపోవడం ఏంటి? నడివీధిలో ఇలా తోసేస్తే ఏం కాలేదంటున్నావు, పదా నేను అడుగుతాను అన్నాడు. వద్దు నీల్ గారు, మీరు వెళితే సమస్య ఇంకా పెద్దదవుతుంది. వాట్? నేను వెళ్తే సమస్య పెద్దదవుతుందా? ఏం మాట్లాడుతున్నావు మేఘ? అసలు ఏం జరిగింది? ఏం లేదు, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నో, నీ వెళ్ళను. ఏం జరిగిందో తెలుసుకుని తీరుతాను. చెప్తుంటే అర్థం కాదా? సమస్య మీరంటే మీరు వెళ్ళి అడిగితే సమస్య పెరుగుతుందే కానీ తరగదు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చేతులు జోడించి మేఘ ఏడుస్తూ అంది. అది కాదు మేఘ, విషయం తెలిస్తేనే కదా పరిష్కారం దొరుకుతుంది. నీల్ గారు, మీరు నా సహనాన్ని పరీక్షించొద్దు. దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. లేదు, విషయం తెలుసుకునేదాకా నేను వెళ్ళను అని గేటు తీయబోతూ ఉంటుంటే సమస్య మీరే అని చెప్తుంటే అర్థం కావట్లేదా? వికాస్ మిమ్మల్ని నన్ను అనుమానిస్తున్నాడు. ఇప్పుడు మీరు వెళ్ళి అడిగితే సమస్య పెరుగుతుంది. ప్లీజ్ నా మాట వినండి, వెళ్ళిపోండి. నా సమస్య నేనే సాల్వ్ చేసుకుంటాను అంది మేఘ. దాంతో అలా నిలుచుండిపోయాడు నీల్. ఏంటి, నిన్ను నన్ను అనుమానిస్తున్నాడా? అలా ఎలా? అసలేం జరిగింది మేఘ? నడి రోడ్డుపై ఏంటిది? ఇది నా సమస్య, నేనే తీర్చుకుంటాను. లేదు, ఇది నా సమస్య కూడా. నీతో నా పేరు జత కలిసింది. అది నిజం కాదని నిరూపించే బాధ్యత నాపై కూడా ఉంది. ముందైతే వెళ్తాను, నా వాదన వినిపిస్తాను. చెప్తే వినేవాళ్ళు లేరక్కడ. ఈ బిడ్డ కూడా మనకే పుట్టింది అంటున్నాడు. ఏంటి? ఆశ్చర్యంగా అడిగాడు. చెప్తున్నాగా, దయచేసి వెళ్ళిపోండి, నా బాధ నేను పడతాను అంది. లేదు మేఘ, ముందు ఇక్కడి నుంచి మీ ఇంటికి పద, తర్వాత వివరంగా చెప్పు, అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం, రా ఎక్కువ అన్నాడు బైక్ ఎక్కుతూ.
నేను రాను, మీరు వెళ్ళండి అంది మేఘ. మేఘ మొండిగా ఉండకు, వచ్చి బైక్ ఎక్కు, తర్వాత ఏం చేయాలో మాట్లాడుకుందాం అని కోపంగా అనడంతో వెళ్ళి బైక్ ఎక్కింది మేఘ సాన్విని ఎత్తుకొని. నీల్ బైక్ దిగి వస్తున్న మేఘాను చూసి ఆశ్చర్యపోయారు రఘుపతి సావిత్రి దంపతులు. మేఘ ఏమైంది, ఇలా వచ్చేసావేంటి, నేను రమ్మంటే రానన్నావు కదా ప్రశ్నించాడు రఘుపతి. తాను రాలేదు సార్, వాళ్ళే పంపించేశారు, రోడ్డుపైకి గిరాటేశాడు. వికాస్ తనని పసిదానని కూడా రోడ్డుపై వదిలేసి ఇంటికెళ్ళి తలుపులేసుకున్నాడు. చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారు కానీ ఎవరు ఇదేంటని ప్రశ్నించలేదు. ఆ దారి నేను బైక్ పై వెళ్తున్నా, నేను సడన్ గా బ్రేక్ వేయకపోతే తను నా బైక్ కిందే పడేది అన్నాడు నీల్. అందుకే అన్నాను నాతో వచ్చేయమ్మా అని, కానీ వినలేదు. చూడు ఇప్పుడు ఏం జరిగిందో. అయినా ఏంటి సావిత్రి, మీ అమ్మ వాళ్ళ కనీసం మానవత్వం లేదా, ఏ మనుషులే వాళ్ళు, మీ నాన్న అసలే అనడేంటి వాళ్ళని అన్నాడు రఘుపతి సావిత్రి వైపు చూసి. ఇన్నాళ్ళు నేను వాళ్ళు మంచోళ్ళు అనుకున్నానయ్యా, కొడుకు మాట వింటున్నారు, మన పిల్ల ఉసురు వాళ్ళకి తగలక మాడదు, నా కూతురు ఎంత ఏడుస్తుందో అంతకు రెండింతలు ఏడుస్తారు వాళ్ళు కూడా అంది సావిత్రి ఏడుస్తూ. అమ్మా ఆపై, ఇంక వాళ్ళ గురించి వద్దు. నీల్ గారు థ్యాంక్ యూ, మా ఇంటి వరకు తెచ్చి దింపినందుకు, మీరు వెళ్ళండి అంది మేఘ. మేఘ అసలేం జరిగిందో చెప్పు, ఏంటిదంతా. ఏం జరగలేదు, మీరు వెళ్ళండి అంది మేఘ. అది కాదు మేఘ అని ఇంకా ఏదో అడగబోతుంటే, ప్లీజ్ మీకు దండం పెడతాను, దయచేసి వెళ్ళిపోండి, మీతో మాట్లాడటం నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు, దానివల్లే ఈరోజు నాకు ఈ దుస్థితి, వెళ్ళండి ప్లీజ్ అంది మేఘ. దాంతో వెళ్ళిపోయాడు నీల్. ఓ వారం తర్వాత కోర్టు నుంచి నోటీస్ వచ్చింది. 6 నెలలు ఉండమని చెప్తే నెల రోజులైనా సరిగ్గా ఉండకుండా, చెప్పా పెట్టకుండా పాపం తీసుకుని ఎవరితోనే వెళ్ళిపోయింది. ఇలా ఉన్నాముతో నేను ఎలా కలిసి బతకగలను, నాకు వీలైనంత త్వరగా డైవర్స్ ఇప్పించేయండి అని వికాస్ దాఖలు చేసిన కౌంటర్ని బేస్ చేసుకుని కోర్టు వారు చెప్పినట్టుగా ఉండనందుకు మేఘాని మందలిస్తూ సరైన వివరణ ఓ 2 రోజులు ఇవ్వాలని నోటీస్ సారాంశం. 2 రోజుల తర్వాత కోర్టుకి వెళ్ళి తాను ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో తన వాదన లాయర్కి తెలిపింది మేఘ. కానీ వికాస్ మాత్రం నీల్ మేఘాలు కలిసిన ఫోటోలు, తన బైక్ పై ఎక్కి పాపను తీసుకుని వెళ్ళిపోయిన ఫోటోలు చూపించి, ఇంకొకరితో సంబంధం ఉన్నాముతో తను ఎలా సంసారం చేయగలను, ఎంత సర్దుకుపోవాలని చూసినా ఏదో ఒక కారణంతో గొడవ చేయడానికే చూసేది. పెళ్ళైనప్పటి నుంచి ప్రశాంతత లేదు, ఆఖరికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, సరిగ్గా ఉద్యోగం కూడా చేయలేకపోతున్నా, దయచేసి కోర్టు వారు తనతో విడాకులు ఇప్పించవలసిందిగా కోరుతున్నానని ఏడుస్తూ తన వాదన చెప్పాడు వికాస్. దాంతో హతాశురాలైంది మేఘ. ఎంతలా నటిస్తున్నాడో అనుకుంది. ఆమె అనుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా అలానే చెప్పారు. దాంతో రఘుపతి వాళ్ళు చెప్పింది విన్న కోర్టు, మాటల కంటే సాక్ష్యాలకే బలం ఉందని, అందుకే వికాస్ చూపించిన సాక్ష్యాలను బేస్ చేసుకుని మేఘా వికాసులకు విడాకులు మంజూరు చేయడం జరిగింది. పాపని 18 సంవత్సరాల వరకు తల్లి పెంచి తర్వాత తండ్రికి అప్పగించాలని, అలాగే మేఘాకి భరణం కింద 30 లక్షల రూపాయలు చెల్లించవలసి ఉందని తీర్పు చెప్పారు. కోర్టు అయ్యాక ఇంటికి చేరుకున్న మేఘ తినమన్నా తినకుండా పడుకుంది. తెల్లవారి అందరూ లేచినా మేఘ లేకపోవడంతో గదిలోకి వెళ్ళి చూసింది సావిత్రి. పాప ఇంకా పడుకునే ఉంది, కానీ మేఘ నోటి నుంచి మాత్రం నురగలు వచ్చి ఉన్నాయి. కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ మేఘ ఏమీ తల్లి అంటూ ఏడుస్తూ, ఏమయ్యా ఇటు రావయ్యా, ఇది చూడు ఎంత పని చేసిందో. మేఘ లేమ్మా, ఇప్పుడు ఏం జరిగింది ఇలా చేసావు, మేమంతా ఉన్నాం కదా నీకు, వాడు లేకపోతే ఏమైంది, మేము ఉన్నాం కదా తల్లి అని ఏడుస్తూ, పావని రావే, ఇలా మీ అక్క చూడవే ఎంత పని చేసిందో అని పిలవడంతో పరుగున వచ్చారు రఘుపతి పావని. ఈలోపు సాన్వి కూడా నిద్రలేచింది. ఏం జరిగిందో అర్థం కాకపోయినా లేవగానే నవ్వుతూ తనని ఎత్తుకునే తల్లి అలా పడుకొని ఉండటంతో తను కూడా ఏడుపు లంకించుకుంది. వీళ్ళ ఏడుపులకు చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లలో వాళ్ళంతా వచ్చారు. ఏడుస్తూ కూర్చుంటే కాదని ఊళ్ళో ఉన్న నీలికి ఫోన్ చేశారు ఒకరు. అతను వచ్చి మేఘాన్ని చూసి ఇక్కడ కాదని టౌన్లో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్దామని చెప్పి వెళ్ళి తన కారు తీసుకుని వచ్చాడు. అందులో మేఘాన్ని ఎక్కించి వెనకే కూర్చున్నారు రఘుపతి సావిత్రి. పాపని సాన్వి దగ్గర ఉంచి వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. వెంటనే కాల్ స్టార్ట్ చేసి టౌన్లో ఉన్న తనకి తెలిసిన ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. మామూలుగా ఇలాంటి కేసులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని అంటారు హాస్పిటల్ వాళ్ళు, కానీ నీల్కి హాస్పిటల్ వాళ్ళు తెలియడంతో అవేమీ అనకుండా అడ్మిట్ చేసుకున్నారు. ముందు నోట్లో నుంచి ఓ ద్రవం పంపించి మేఘా కడుపులోకి వెళ్ళిన పాయిజన్ని బయటికి వచ్చేలా చేశారు పైపుల ద్వారా. ఆమె పినాయిల్ తాగేసిందని బయటకు వచ్చి నురుగల ద్వారా తెలిసింది. మొత్తం బయటకు వచ్చేసింది అని, అది తాగి చాలాసేపు కావడంతో కొన్ని బాడీ పార్ట్స్ని ఇన్ఫెక్ట్ అయ్యాయని, ఓ 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచి ఇంజెక్షన్లు టాబ్లెట్స్ ఇస్తే ఆమె పరిస్థితి మెరుగుపడుతుందని డాక్టర్లు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఓ 2 గంటల తర్వాత మెలకు వచ్చింది మేఘాకి. తల్లిదండ్రులు చూడగానే ఏడుపు వచ్చింది మేఘాకి.
వాళ్ళు కూడా ఆమెను పట్టుకొని ఏడ్చేశారు. వాళ్ళని అలా చూస్తూ ఉండిపోయాడు నీల్. కాసేపటి తేరుకొని, ఎందుకు ఇలా చేశావు? మేము ఉన్నాం కదా, అయినా నీకేమైతే? ఈ బిడ్డ పరిస్థితి ఏమైపోవాలి అంది సావిత్రి. నాకెప్పుడూ అవేం గుర్తు రాలేదమ్మా. కేవలం అతను ఆడిన మాటలు నాకు గుర్తొచ్చాయి. నేను ఎవరితోనూ తిరిగి ఈ బిడ్డను కన్నానని తనని పట్టించుకోవటం లేదని. కానీ నాకు అర్థం కాలేదు, కోర్టుకు నిజాలు అవసరం లేదా అమ్మా? సాక్ష్యం కావాలా? నేను మంచిదాన్ని అని నేను చెప్తే చాలదా? ఎదుటి వాళ్ళు నా క్యారెక్టర్ని డిసైడ్ చేయాలా? అతనెవరమా నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి? అందుకే ఆ బాధకే ఇలా చేశాను అని అన్నా కూడా ఒక్క మాట అనకుండా నాకు ఫేవర్ చేశారు, బర్తెగించి తిరుగుతున్నానే అన్నారే కానీ కోర్టులో ఆ బిడ్డను తనకి పుట్టలేదని మాత్రం అనలేదు. అలా అంటే మాత్రం దీన్ని చంపేసి ఆ తర్వాత నేను చచ్చిదాన్ని. కేవలం నా పైన నింద వేశాడు. ఇలాంటి పరిస్థితిలో ఏ ఆడపిల్లైనా ఇలా కాకుండా ఇంకేం చేయగలదు చెప్పు అంది మేఘ ఏడుస్తూనే. ఎందుకు చేయలేదు అన్నాడు నీల్. అందరూ ఆశ్చర్యంగా అతన్నే చూశారు. సమస్యలకు ఆత్మహత్యలే పరిష్కారం అనుకుంటే ఈ ప్రపంచంలో మనుషులనేవారు ఉండరేమో మేఘ. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. అదేంటో కనుక్కొని ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెడితే తప్పక సమస్య నుంచి బయటపడతావు. లేదు, నేనేం చేయలేను. ఈ సమస్యలోనే కొట్టుమిట్టాడుతూ పరిస్థితులకు లొంగి ఉంటా అంటే ఆఖరిగా ప్రాణం వదులుకోవాల్సి వచ్చిన పరిస్థితులు వస్తాయి. ఇదిగో ఇలా. సమస్య ఎదురైతే దానికి ఎదురు నిలబడి పోరాడాలి కానీ పిరికివాడిలా పారిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. అయినా ఇదేనా నీ చదువు నీకు నేర్పింది? ఇదేనా నీ గురువు దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్న విద్య? బాగా చదువుకున్నావు, మంచి తెలివైందానివి అని అందరూ అనుకుంటారు. కానీ నువ్వు కూడా అందరూ ఆడపిల్లల లాంటి దానివని ఈ సంఘటనతో రుజువైంది. ఇలా చేయటం వల్ల నీ మీద పడిన నింద అబద్ధమైపోతుందా? కాదు కదా, అది నిజం కాదని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అయినా నీ మాటలు బట్టి నాకు కొత్తగా అర్థమైంది. అసలేం జరిగిందో చెప్పండి సార్ అన్నాడు నీల్. రఘుపతి మొత్తం వివరంగా చెప్పాడు. ఇంత జరిగిందా? అయినా ఇప్పటికి తీసిపోయింది ఏమీ లేదు. నువ్వు హైకోర్టుకి వెళ్ళి ఆ కేసుకు సవాల్ చేయొచ్చు. కింద కోర్టు వాళ్ళు కేవలం వారింట్లో సాక్ష్యాలు వినే తీర్పు చెప్పారు. ఇంకా కొన్ని ఎవిడెన్స్లు ఉంటాయి కదా. ఆ రోజు నిన్ను బయటకు పంపినప్పుడు నా బైక్పై పడ్డావు కదా, నేను సాక్ష్యం చెప్తాను. అలాగే బార్సాల రోజు జరిగిన గొడవ గురించి మీ వీధిలో ఉన్న ఇంకొందరు చెప్తారు. ఇంకా ముఖ్యమైన సాక్ష్యం ఆ మహేష్ గారు, వాడితో నేను సాక్ష్యం చెప్పిస్తాను. కానీ నువ్వు ఇలా చేయడం నాకు నచ్చలేదు. నిన్ను బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా, నా ఫ్రెండ్ ఇలాంటి అధైర్యవంతురాలని నేను అనుకోలేదు. నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే నువ్వు ధైర్యంగా ఉండాలి. అలా ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా అవలీలుగా ఎదుర్కోగలవు. అర్థమైందా? ఇక మీదట ఇలాంటి పొరపాట్లు చేయడం నాకు మాట ఇవ్వు అని చేయి చాచాడు నీల్. అంతవరకు అతను మాట్లాడిన మాటలో నిజం ఉంది అనిపించింది. నిజమే, ఏ తప్పు చేయని తానెందుకు చావాలి? తన వాళ్ళెందుకు బాధ పెట్టాలి? తప్పు చేసిన వాడే బాధ పెట్టాలి కానీ తను ఇలా చేయకూడదు అని తన కన్నీరు తుడుచుకొని మాటిస్తున్నా. ఇక మీదట ఇలాంటి పొరపాట్లు చెయ్యను అంది. దట్స్ గుడ్. నేను మంచి లాయర్తో మాట్లాడతాను. కేసుని హైకోర్టులో వేయడానికి ఈలోపు నువ్వు గ్రూప్స్కి చక్కగా చదువుకో. ఈ జనాలు, చుట్టాలు, బంధువులు వాళ్ళు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో అదంతా నీకు అనవసరం. కేవలం నీ చదువు, నీ లక్ష్యం, నీ జీవితం, నీ పాప భవిష్యత్తు ఇవే నీ మైండ్లో రన్ అవ్వాలి. అర్థమైందా అని నవ్వింది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 2 రోజుల తర్వాత మేఘాని డిశ్చార్జ్ చేశారు. ఓ మంచి లాయర్తో మాట్లాడి హైకోర్టులో మేఘాతో కేసు వేయించాడు నీల్. ఇటు కేసు ప్రొసీడింగ్ రన్ అవుతూ ఉండగా గ్రూప్స్ నోటిఫికేషన్ పడింది. హైకోర్టు కావడంతో ఎక్కువగా వెళ్ళవలసిన పని ఉండేది కాదు. దాంతో శాన్వి బాగోగులు చూసుకుంటూ చదువుకునేది మేఘ. ఒక్కసారి సావిత్రితో, రఘుపతితో లేక పావనినో పాపను చూసుకునేవారు. అప్పుడప్పుడు నీళ్ళు వచ్చేవాడు సాధికాని తీసుకొని. సాధిక, శాన్వి చక్కగా ఆడుకునేవారు. మేఘాకి ధైర్యం చెప్తూ ఇంకా బాగా చదవమని చెప్పేవాడు నీల్. అటు వికాస్ మరియు అతని ఫ్యామిలీ హైకోర్టు నుంచి నోటీసులు రాగానే కోపంతో ఊగిపోయారు. దరిద్రం వదిలేసింది అని సంతోషపడేలోపే మళ్ళీ తగులుకుందే అని నోటుకొచ్చిన మాటలు అన్నారు. హైకోర్టులో ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయిన సమయంలోనే మేఘాకి గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా అయ్యాయి. ముఖ్యమైన వాయిదాలకి రమ్మని లాయర్ చెప్పడంతో తన చదువుపై దృష్టి పెట్టింది. మరోవైపు నీల్ మహేష్ను పట్టుకుని 2 తగిలించాడు. మేఘా జోలికి పోవద్దని చెప్పినా కూడా మళ్ళీ తన జీవితంలో ఎందుకు నిప్పులు పోసావంటూ 2 తగిలించేసరికి తానేం చేయలేదని, ఓ రోజు బార్లో కూర్చుని ఫుల్గా తాగి మత్తులో ఉన్నప్పుడు తనకి వికాస్కి మధ్య ఓ టాపిక్ వచ్చిందని, అదే గుర్తు ఉందని, కానీ ఆ ఫోటోలు తనకి ఎలా వెళ్ళాయో కూడా తనకి గుర్తు లేదని చెప్పాడు మహేష్ లబో దిబోమంటూ. అయితే అదే విషయం కోర్టులో చెప్తావా అని నీల్ అడగగానే
అడిగేసరికి తాను మేఘా విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాడని, అందుకు ప్రతిఫలంగా తన చెల్లెలు ఓ కాముకుడి చేతిలో బలైపోయిందని, ఎక్కడికి వచ్చి చెప్పమన్నా మేఘా పట్ల తను ప్రవర్తించిన తీరు గురించి చెప్పి మేఘా నిప్పు అని చెప్తానని మాటిచ్చాడు. అయితే మళ్ళీ ఎక్కడ ప్లేట్ ఫిరాయిస్తాడని తనతో చెప్పింది మొత్తం వచ్చి లాయర్ ఎదురుగా చెప్పమని చెప్పి అతను చెప్తూ ఉండగా వీడియో కూడా షూట్ చేశాడు నీల్. అదే సాక్ష్యంగా పెట్టారు హైకోర్టులో. ఎవరితో తిరుగుతుంది అని నిందలు వేశాడో అతను తనని ఓ మురుగాడి చేతిలో బలవ్వకుండా కాపాడాడని, అలా వారి మధ్య స్వచ్ఛమైన స్నేహం మాత్రం చిగురించిందని, అంతే తప్పించి వారి మధ్యలో ఎలాంటి అక్రమ సంబంధం లేదని లాయర్ తన వాదన బలంగా చెప్పాడు. మహేష్ సాక్ష్యంతో కేసు ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఎవరి గురించి మాట్లాడి అతనితో సంబంధాన్ని వక్రీకరించినందుకు వికాస్కి చివాట్లు పడ్డాయి. సొంత మనవరాలపై నిందలు వేసి నోటుకొచ్చినట్లు మాట్లాడిన మేఘ అత్తయ్యకి ఆమె పిన్నులకు కూడా అక్షింతలు పడ్డాయి. అలాగే వికాస్ మేఘలకు మంజూరు చేసిన విడాకులు రద్దు చేస్తూ ఇకపై దీని మీద ఇంక ఏ కోర్టు కూడా వెళ్లేందుకు వీలు లేదని వార్నింగ్ కూడా ఇచ్చింది వికాస్కి. తనపై పడిన నింద తొలగిపోవడంతో చాలా సంతోషపడింది మేఘ. నీల్కి థ్యాంక్స్ చెప్పింది. ఓ ఫ్రెండ్గా అది తన బాధ్యత అని, ఇవేమీ పట్టించుకోకుండా చక్కగా కెరీర్పై దృష్టి పెట్టమని చెప్పాడు. అయితే కోర్టు తీర్పుతో వికాస్ ఇంట్లో పెద్ద రాద్ధాంతమే జరిగింది. వదిలేసిన శని మళ్ళీ రాబోతుందని కోర్టు తీర్పు ఇచ్చినంత మాత్రాన దాన్ని ఇంట్లోకి తీసుకుని వచ్చేది లేదని తెగేసి చెప్పి మేఘాను తీసుకుని వెళ్ళేది లేదు. ఈలోగా వికాస్ తనకు పెట్టిన సెలవులు అయిపోయాయని వెళ్ళిపోయాడు. అటు మేఘ కూడా అత్తవారింటికి వెళ్లకుండా తనపై పడిన నింద చెరిగిపోతే చాలు అనుకుంటున్నాను అని, అదే జరిగి కోర్టులో తీర్పు తనకి అనుకూలంగా వచ్చిందని, తప్పు తనపై లేనప్పుడు తనంతట తానుగా ఎలా వాళ్ళింటికి వెళ్తానని, వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తాను, అలా వెళ్తేనే తనకు మర్యాదగా ఉంటుందని చెప్పడంతో అదే నిజమేనే అనిపించింది రఘుపతికి సావిత్రులకు. దాంతో వాళ్ళు కూడా ఎక్కువగా బలవంతం చేయలేదు మేఘాని. రోజులు గడుస్తున్నాయి. మేఘా రాసిన గ్రూప్స్ రిజల్ట్స్ వచ్చాయి. అందులో మేఘా సెలెక్ట్ అయిందని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం కలెక్టర్ ఆఫీస్ రమ్మని ఫోన్ రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. ఇన్నాళ్ళు తన కూతురు పడిన కష్టాలు ఇంకా పోతాయని చాలా ఆనందపడ్డారు తల్లిదండ్రులు. అదంతా తన కూతురి అదృష్టం అని శాన్విని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది మేఘ. అయితే ఇదే విషయాన్ని ఎంత కాదనుకున్నా తన వాళ్ళే అనే ఆలోచనతో తాతయ్య అమ్మమ్మలకు చెప్పడానికి వెళ్తే అప్పుడు తెలిసిందో విషయం. సెలవులు అయిపోయాయని వెళ్ళిన వికాస్ వారాలు నెలలు గడుస్తున్నా ఫోన్ చేయటం లేదని, చేస్తే ఎత్తటం లేదని, ఆఫీసు వాళ్ళకి కాల్ చేస్తే చాలా రోజుల నుంచి ఆఫీసుకు రావటం లేదని చెప్తున్నారని చెప్పి బాధపడ్డాడు మేఘ తాతయ్య. కంగారు పడొద్దని ఏం జరిగిందో కనుక్కుందామని చెప్పి వచ్చేసింది మేఘ. కార్ డ్రైవ్ చేస్తుంది కానీ మేఘ ఆలోచనలు మాత్రం ఓ కొలికి రావటం లేదు. వాళ్ళు ఫోన్ చేశారు, నేను ఎప్పుడూ అక్కడికి వెళ్ళటం కరెక్టేనా? ఎన్ని బాధలు పెట్టారు, ఎన్నేసి మాటలు అన్నారు. తన తప్పేమీ లేకపోయినా నిందించారు. నిజమేంటో తెలిసేసరికి మౌనం వహించారే కానీ చేసిన దానికి మన్నింపు కోరలేదు. తనకి పోస్టింగ్ వచ్చిన ఊళ్ళో జాయిన్ అవ్వటానికి ముందు ఓసారి చెప్పి వెళ్దామని వెళ్తే వాళ్ళు చెప్పింది విని మొదట ఆశ్చర్యపోయినా అసలు వికాస్ ఎక్కడికి వెళ్ళుంటాడు? కొంప తీసి డ్రైవర్స్ క్యాన్సిల్ అయ్యాయని డిప్రెషన్లో ఉన్నాడా? అందుకే ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం, డ్యూటీకి వెళ్ళపోవటం చేస్తున్నాడా? అసలేం జరిగిందో కనుక్కుందాం. వాళ్ళు తనని కాదని అనుకున్న వారు తనవారే అనుకుంది. వాళ్ళు తమ తాతయ్య అమ్మమ్మ కాబట్టి వికాస్ గురించి చెప్పి వారి బాధ తగ్గిద్దాం అనుకుని ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. మేఘా చెప్పింది విని మౌనంగా ఉన్నారే కానీ సమాధానం ఇవ్వలేదు తల్లిదండ్రులు. అదేంటి నాన్న, చెప్పిందంతా విని మౌనంగా ఉన్నారు అంది మేఘ. మౌనంగా ఉండగా ఏం చేయాలి మేఘ? మనకు సంబంధం లేని విషయం గురించి ఎక్కువ ఆలోచించవలసిన పని లేదు. నువ్వు నీ పోస్టింగ్ గురించి ఆలోచించుకో అనేసి బయటికి వెళ్ళిపోతున్న వాడల్లా ఆగిపోయాడు రఘుపతి. నాన్న, నేను అతని గురించి కనుక్కుందామనుకుంటున్నాను అని తాతయ్యకి మాటిచ్చాను అన్న మేఘా మాటలు వినపడేసరికి, నీకేమైనా పిచ్చా? వాడు చేసింది మర్చిపోయావా? వాడి కోసం కనిపెట్టడం ఏంటి? వాడేమైపోతే మనకేంటి? మేఘ, నేను చెప్పింది విను. వాడి గురించి మనకు అనవసరం. నిన్ను ఎంతలా బాధ పెట్టాడు. అలాంటి వాడిపోతే నీకెందుకే? కోపంగా అంది సావిత్రి. అమ్మా, పాపం తాతయ్య ఎంత దిగులు పడుతున్నారో తెలుసా? దిక్కుతోచని స్థితిలో నాకు చెప్పి బాధపడ్డారు. ఆయన్ని అలా చూసేసరికి చాలా బాధగా అనిపించి మాటిచ్చి వచ్చాను అంది మేఘ. ఎన్నైనా చెప్పు మేఘ, మళ్ళీ ఆ ఇంటితో సంబంధం అంటే నాకెందుకో నచ్చడం లేదమ్మా. తన మనసులో మాటని బయటికి చెప్పాడు రఘుపతి. నేను మళ్ళీ సంబంధం పెట్టుకోవటం లేదు నాన్న. అతను ఏమయ్యాడో కనుక్కొని చెప్తాను అంతే. అంతటితో నా పని అయిపోయినట్టే. ఇక వారితో నాకు ఎటువంటి బంధం ఉండదు.
నాకు నా పాప, నా ఉద్యోగం ఇవే, ఇంతకు మించి ఇంకేం ఆలోచించను అని చెప్పిన మేఘ మాటలు రుచించక, నీ ఇష్టం మేఘ, కానీ మాకైతే నచ్చలేదు, ఇక నీ ఇష్టం, కానీ మళ్ళీ వాళ్ళు నిన్ను బాధపడితే మాత్రం చూస్తూ ఊరుకోను అని తండ్రి అనడంతో మౌనంగా ఉండిపోయాను. కానీ అతని గురించి కనుక్కొని వాళ్ళకి చెప్పాలని మాత్రం అనుకొని వికాస్ పనిచేసే ఆఫీసు మొదట వెళ్ళి తను ఎప్పటి నుంచి ఆఫీసుకి రావట్లేదు అడిగి, అక్కడే అతను ఎక్కడ ఉంటున్నాడో అడిగి ఆ రూమ్కి వెళ్ళి చూసింది. దానికి తాళం వేసి ఉంది. దాంతో చుట్టుపక్కలవన్నీ అడిగింది, అందులో ఉండే వికాస్ ఎక్కడికి వెళ్ళాడు అని. ఎవరూ సమాధానం చెప్పలేదు సరికదా. అదోలా చూశారు ఆ వైపు. వాళ్ళు ఎందుకు అలా చూస్తున్నారో అర్థం కాలేదు తనకి. అయినా అవేమీ పట్టించుకోకుండా వెళ్ళబోతుంటే, ఇంతకీ నువ్వెవరు, ఎందుకు అతని కోసం అడుగుతున్నావు అన్న మాటలు వినిపించి వెనక్కి తిరిగి చూసి ఆమెకి ఓ ముసలి వ్యక్తి నిలబడి కనిపించాడు. మీరెవరు, ఎదురు ప్రశ్నించింది మేఘ. నేనెవరో నీకు అనవసరం, ముందు మీరెవరో చెప్పండి అని అనడంతో, నేను అతని భార్యని అని బదులిచ్చింది. వాట్, నువ్వు భార్యవా? నువ్వు భార్యవైతే ఇన్నాళ్ళు అతనితో కలిసి ఇంట్లో ఉన్నదెవరు, ఎదురు ప్రశ్నించాడు ఆ వ్యక్తి. ఆ మాట వినగానే షాక్ అయితే మేఘ. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మనం ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకుందామా అంతే, నిలబడే ఓపిక లేక. పైపచ్చు షాక్తో కళ్ళు తిరిగేలా ఉండటంతో ఆమె పరిస్థితి చూసి సరే అని తలాడించి అక్కడే ఉన్న కాఫీ షాప్ దగ్గరికి వెళ్దాం అని చెప్పడంతో అటుగా నడిచింది మేఘ లేని ఓపిక తెచ్చుకొని. ఇప్పుడు చెప్పండి సార్, మీరెవరు, ఆయన కోసం అడిగితే ఎందుకు అందరూ అలా చూస్తున్నారు? కాస్త నీరు తాగాక ఓపిక తెచ్చుకొని నెమ్మదిగా ప్రశ్నించింది ఆయన్ని. నేను ఈ వీధిలో ఉంటాను, ఇంకా వికాస్ కోసం అడిగితే ఎందుకు అందరూ అలా చూస్తున్నారు అంటే, అతను ఇక్కడున్న చాలామంది దగ్గర అప్పు చేశాడు, అలాగే ఎన్ని రోజులు ఇంకో ఆమెతో ఆ రూమ్లోనే కాపురం చేశాడు, ఆమెనే తన భార్యని చెప్తూ ఉంటాడు. అలాంటి నువ్వు వచ్చి అతని భార్య అనేసరికి అంతా ఆశ్చర్యపోయారు. అలాగే ఇక్కడున్న కొందరికి ఉద్యోగాలు వేయిస్తానని వారి దగ్గర డబ్బులు కూడా తీసుకున్నాడు. ఇటు ఉద్యోగాలు లేవో, అటు వాళ్ళ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దాంతో వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తామని వార్నింగ్ ఇవ్వడంతో ఆ రాత్రికి రాత్రి ఎటో వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు వచ్చి అతని గురించి ఆరా తీస్తుంటే వాళ్ళు అలా చూడలేక ఇంకెలా చూస్తారమ్మా? ఎందుకైనా మంచిది నువ్వు త్వరగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, లేదంటే ఆ అప్పుల వాళ్ళు నిన్ను అప్పులు తీర్చమని అడుగుతారు. నిన్ను చూస్తే ఎందుకో నిజం నీకు చెప్పాలి అనిపించి వచ్చి చెప్తున్నాను, జాగ్రత్త, ఇంటికి వెళ్ళమ్మా అనేసి ఆ పెద్దాయన వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయా కూడా ఇంకా షాకులోనే ఉంది మేఘ. అసలు తను విన్నది నిజమా కాదో అన్న సందిగ్ధంలో ఉండిపోయింది కాసేపు. అసలు నిజం ఏంటో తెలియకుండా ఈ విషయం గురించి తాతయ్య వాళ్ళకి చెప్పకూడదు అనుకుని తమ ఊరికి బయలుదేరింది బస్సులో. ఆ బస్సులో ఉండగా ఫోన్ చేశాడు నీల్. రఘుపతి వాళ్ళ విషయం చెప్పడంతో ముందు కోపం అయినా తర్వాత కన్విన్స్ అయ్యాడు. ఆ తర్వాత అతనికి విషయం చెప్పింది మేఘ. ముందు అతను కూడా షాక్ అయ్యాడు. అసలు అలా ఎలా అంటే అతనికి ఇంకో ఫ్యామిలీ ఉందా? మేఘ డౌట్ లేదు, అతనికి విడాకుల కోసం అంతలా పట్టుబట్టింది. ఇదిగో నాకు అర్థమైంది, ఆవిడ బాగా ప్రెజర్ చేసి ఉంటుంది, తన పబ్లిక్గా పెళ్లి చేసుకోమని మీ ఇంటికి తీసుకొని వెళ్ళమని, అందుకే అలా నీపై నిందలు మోపి కేసు స్ట్రాంగ్ అయ్యేలా చేశాడు. నిన్ను వదిలేయాలని అనుకుంటే ఇంతలా నిన్ను బాధ పెట్టవలసిన పని లేదు అంటూ సరే అని అన్నాడు నీల్. ఇప్పుడు విషయం తాతయ్య వాళ్ళకి ఎలా చెప్పాలి నీల్ గారు? తమ కొడుకు చాలా మంచివాడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు అంటూ చాలా గొప్పలు చెప్పుకునేవారు. ఎవరింటికి వచ్చినా చుట్టాలు బంధువుల్లో కూడా ఇతని గురించి చాలా గొప్పగా చెప్పేవారు. అలాంటిది అదంతా అబద్ధం అని చెప్తే ఆ ముసలి ప్రాణాలు ఏమైపోతాయి? అసలు వాళ్ళు నా మాట వింటారా? విన్నా వినకపోయినా విషయం అయితే వాళ్ళకి తెలియాలి. ఒకవేళ నువ్వు చెప్పకపోయినా రేపొద్దున ఎవరో ఒకరు చెప్తారు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పు? కాబట్టి ఇప్పుడే వాళ్ళకి నిజం చెప్పడం మంచిది. తర్వాత ఏం చేస్తారో ఏం చేయాలని అనుకుంటారో అది వారి విజ్ఞతకే వదిలేద్దాం. కానీ నీల్ గారు, ఇంకో ఆమె అతని జీవితంలో ఉన్నప్పుడు నన్నెందుకు తన జీవితంలోకి తీసుకుని వెళ్ళాలి? ఇప్పుడు నా శాన్వి పరిస్థితి ఏంటి? అందరూ తండ్రి వదిలేసిన బిడ్డ అని తక్కువ చేసి మాట్లాడతారో తెలుసా? ఎవరు ఎలా మాట్లాడినా నీకు అనవసరమేగా. నిజమేంటో నువ్వేంటో నీకు తెలుసు కదా. లేనిపోని ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా ఉండు. బస్సు ఎక్కేందుకు నాకు ఫోన్ చెయ్యి. ముందు ఈ విషయం మీ అమ్మా నాన్నలకు చెప్పకు, వచ్చాక చెప్దు కనుకని జాగ్రత్తగా రా. నీకోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటాను. సరే, బస్సుకి కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేసింది. బస్ స్టాండ్కి వచ్చి తమ ఊరు వెళ్ళే బస్కి టికెట్ తీసుకుని బస్సు ఎక్కింది. కానీ వికాస్ గురించి ఆలోచనలు ఆమెని నిరవనీయటం లేదు.
బస్సులో అంతా అతని గురించే ఆలోచించింది. ఇంకో ఆమెతో కలిసి ఉంటున్నాడు అంటే అది అప్పటి బంధం అయితే కాదు, ఎప్పటి నుంచో ఉన్నదని అంటున్నాడు నీల్. కానీ ఎందుకో మేఘా దాన్ని అంగీకరించలేకపోతుంది. ఒకవేళ వేరే ఆమె ఉంటే తనతో పెళ్ళి కాపురం పిల్లను కనటం ఇదంతా ఉండదు కదా. లేదు, అది అబద్ధం. అతను తనతో పొసగక అలా చేసుంటాడు. ఆమె ఎవరో ఈ మధ్య పరిచయం అయి ఉంటుంది. భార్యాభర్తలు దూరంగా ఉంటే ఇలా మధ్యలో ఎవరో ఒకరు చేరిపోతారు. అలాంటి పరిస్థితి రాకూడదంటే పెళ్ళైన వెంటనే ఇద్దరు కలిసి ఉండాలి, లేదంటే దూరం పెరుగుతుంది అని దూరపు చుట్టూ ఒకరు అంటే ఆ మాట తీసి పారేసింది. కానీ ఇప్పుడు ఆ మాటే నిజం చేశాడు వికాస్. లేదు అలా అయి ఉండదు, కాదు నిజమేనేమో. అందుకే మహేష్ తాగుతున్నప్పుడు మాట్లాడిన దానికి కథలల్లేసి కాపురం కూల్చేయాలని ఎలా అనుకుంటాడు? అంటే నిజంగానే ఈమె ఎప్పటి నుంచో ఉన్నావిడేనా? అంటే వికాస్కి తనంటే ప్రేమ అన్నది లేదు, ఏదో తనన్న పరిస్థితులు బాగోలేక వచ్చి చేసుకుంటాను అని కోరి అడిగి, కానీ అతనికి నిజంగా ప్రేమైతే లేదు. అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవటం, ఎందుకు కాపురం చేయటం? ఎవరు అడిగారు తనని పెళ్లి చేసుకోమని? ఎవరిచ్చారు ఓ అమ్మాయి జీవితం నాశనం చేసే హక్కు? చదువులో ఎంత జ్ఞానం సంపాదించాను, కానీ జీవితంలో ఓ మంచి భర్తను సంపాదించలేకపోయాను. ఇలా ఆమె ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. బస్సు గమ్యం చేరే వరకు. బస్సు ఆగడంతో ఆలోచనలకు బ్రేక్ వేసి దిగేసరికి ఎదురుగా నిలబడి ఉన్నాడు నీల్. నాకు తెలుసు నువ్వు ఫోన్ చేయవని, అందుకే ఎక్కే ముందు టికెట్ వాట్సాప్ చేయమన్నాను. దాన్ని బట్టి బస్సు ఎంత టైంలో వస్తుందో తెలుసుకుని వచ్చాను. ఇలా అయితే ఎలా మేఘా అన్నాడు మందలింపుగా. అంటే నీల్ గారు నిద్ర పట్టేసింది, నీకు నిద్ర పట్టేసింది అంటే నమ్మేశానా? కానీ పద వెళ్దాం అంటూ పార్కింగ్ వైపు నడిచాడు. అతన్నే అనుసరించింది మేఘ. తన బైక్ తీసుకుని బయటికి రావడంతో వెనక ఎక్కి కూర్చుంది మేఘ. ఆమె ఎక్కాక తనని ఇంటి వద్ద దించి ఏదైనా తినమని చెప్పి డ్యూటీకి వెళ్ళిపోయాడు. ముభావంగా ఉంది. తినకుండా ఏదో ఆలోచనలో ఉన్న మేఘాన్ని చూసి ఏదో అడగాలి అనుకున్నారు, కానీ మళ్ళీ ఏమీ అనలేదు. అడిగితే ఏమనుకుంటుందేమో అని. తినమన్నా తినకుండా కాసేపు పడుకుంటాను అని చెప్పి నడుం వాల్సింది, కానీ నిద్ర అయితే రాలేదు. వికాస్ గురించి తెలిసిన నిజాలు ఆమెని కలిచివేస్తున్నాయి. కాసేపటికి దిక్కును లేచి కూర్చుంది. తనని కాదని పెళ్ళైన వాడు ఏం చేస్తే తనకేంటి? అతని గురించి ఇంకా మీదట ఆలోచించవలసిన పని లేదు నాకు. మేఘ, నీ కెరీర్, నీ కూతురు, నీ జీవితం ఇవే నీకు ముఖ్యం. మిగతా వాటి కోసం అసలు ఆలోచించుకో, అర్థమైందా అని తనకి తాను సర్ది చెప్పుకొని పైకి లేచి వంటగదిలోకి వెళ్ళి కాస్త వేడివేడిగా టీ పెట్టుకుని తాగింది. రోజులు గడుస్తున్నాయి. వికాస్ గురించి తాను తెలుసుకున్నది కాకుండా తను ఆఫీస్కి ఎందుకు వెళ్ళటం లేదు, అసలు ఏమైంది, ఎవరికీ తెలియదు అని ఆఫీస్ వాళ్ళని కనుక్కునే ప్రయత్నం చేశానని, కానీ ఎవరికీ తెలీదు అంటున్నారని చెప్పింది అత్తవారింట్లో. తను డ్యూటీలో జాయిన్ అయింది. అత్త ఆడపడుచులు తాను తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పి ఆమెను తమని ఇంటికి రమ్మని బతిమలాడినా రానని కరాఖండిగా చెప్పేసింది. కూతురు తనకు జరిగిన నష్టాన్ని తలుచుకుంటూ తన జీవితం నాశనం చేసుకోకుండా చక్కటి ఉద్యోగం సంపాదించి జాబ్ చేసుకున్నందుకు సంతోషించారు ఆమె తల్లిదండ్రులు. మరో ఏడాది గడిచింది. నీల్ మేఘల స్నేహం బాగా బలపడింది. ఎంతలా అంటే నీల్కి చెప్పకుండా ఏ పని చెయ్యలేనంతగా. అలా అని వీరి స్నేహాన్ని అపార్థం చేసుకోలేదు మేఘా ఇంట్లో వాళ్ళు. ఎందుకంటే మేఘా వ్యక్తిత్వం ఎలాంటిదో వారికి తెలుసు కాబట్టి. అదే ఏడు శాన్విని నర్సరీలో జాయిన్ చేసింది. తనని స్కూల్లో దింపటం, ఇంటికి తీసుకుని రావటం రఘుపతి చూసుకునేవాడు. ఇంటికి వచ్చాక సావిత్రి, పావని అయితే పాపను వదిలేవారు కాదు. అప్పటికే అది స్కూల్లో సాధిక యూకేజీ చదువుతుంది. రోజు వారాలు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా మారాయి. శాన్వికి ఇప్పుడు 12 ఏళ్ళు. ఈలోపు నీల్ మేఘల స్నేహం కాస్త ప్రేమగా ఎప్పుడు మారిందో తెలియదు, కానీ అతను ఆమెని ముద్దుగా బంగారం అంటూ పిలుస్తుంటే భలే సంబరపడేది. ఆఫీస్లో తనకు కాస్త టైం చిక్కినా మేఘాకి ఫోన్ చేసి మాట్లాడేవాడు. శాన్వి, నీల్ అయితే బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అయిపోయారు. శాన్వి అతన్ని నీలు డార్లింగ్ అని ముద్దుగా పిలుస్తుంది. అటు సాధికాకి 14 ఏళ్ళు. మేఘాకి 2 ప్రమోషన్లతో పాటు హోదా కూడా పెరిగింది. సిటీకి ట్రాన్స్ఫర్ అయింది. రోజు ఊళ్ళో నుంచి వెళ్ళటం కష్టంగా అనిపించి తనకి ట్రాన్స్ఫర్ అయిన చోటే ఓ అపార్ట్మెంట్ తీసుకుంది. ఓ కారు కూడా కొంది. తనతో పాటు తల్లిదండ్రులు రమ్మని అడిగింది, కానీ వాళ్ళు ఆ ఊరు విడిచి రామని, ఇంకా జీవితం చరమాపకల్లో తమ సొంత ఇంట్లోనే ఉండిపోతామని చెప్పేశారు.
పావని కూడా పెళ్ళైంది. ఆమెకి 2 కొడుకులు. మేఘ చాలాసార్లు నీల్ని పెళ్లి చేసుకోమని అడిగాడు రఘుపతి. ఆ మాట ఎత్తగానే అంతెత్తున లేచింది. ఇంకోసారి ఈ టాపిక్ నా దగ్గర తేవద్దు అంటూ తల్లి చెల్లి కూడా అడిగితే అదే సమాధానం. శాన్వికేమో తన తల్లికి తోడుగా నీళ్లు ఉంటే ఆమె ఇంకా సంతోషంగా ఉంటుందనే ఆశ. మరి శాన్వి కోరిక తీరుతుందా? మేఘ నీల్ ఒక్కటే అవుతారా? ఇంతకీ మేఘ అత్తింటి వాళ్ళు ఎందుకు ఫోన్ చేసినట్లు? చూద్దాం ఏం జరుగుతుందో. ఇక ప్రస్తుతంలోకి వస్తే తను చేరుకోవలసిన స్థానం రావడంతో కారుకి బ్రేక్ వేసింది మేఘ. అలాగే తన ఆలోచనలకు కూడా కారు దిగి నెమ్మదిగా గేట్ తీసుకొని లోపలికి అడుగుపెట్టింది. ఆమెను చూడగానే లేచి లోపలికి వెళ్ళిపోయాడు వికాస్. అతను మేఘాకి జాబ్ వచ్చిన కొద్ది రోజులకే తనతో పాటు తన అన్ని రోజులు కలిసి ఉన్న తనూజాని తీసుకొని ఆ విషయం తెలిసినా కూడా ఏం బాధపడలేదు మేఘ. ఎందుకంటే తనకి ముందే విషయం తెలుసు కాబట్టి. కానీ వరహాలరావు గారు అదే మేఘ తాతయ్య మాత్రం చాలా బాధపడ్డారు. ఇన్నాళ్ళు కొడుకుపై పెంచుకున్న నమ్మకం అంతా వమ్ము చేశాడని, అతను చేసిన పని వల్ల ఊళ్ళో తలెత్తుకొని తిరగలేమని ఆమెని వదిలేయమని అన్నారు. ఆమె తన ప్రాణం అని, ఆమె లేకుంటే నేను లేనని, ఇంకా ఎక్కడికి వెళ్ళనని, ఆ ఇంట్లోనే ఉంటానని తెగేసి చెప్పేశాడు వికాస్. దాంతో ఏమీ చేయలేని సందిగ్ధంలో పడిపోయాడు వరహాలరావు. కానీ ఆయన భార్య మాత్రం ఏ గంతకి ఆ బొంత వేస్తూ తనూజాకి బాగా మచ్చికయ్యింది. ఎందుకంటే ఆమెని ఓ మాట అన్నా కొడుకు ఎక్కడ తమకు మళ్ళీ దూరం అయిపోతాడో అని. తనను చూస్తూ వెళ్ళబోయిన వికాస్ని చూసి చూడనట్టే వెళ్ళి వరహాలరావు గదిలోకి వెళ్ళి ఆ బెడ్పై కూర్చొని తాతయ్య అంటూ పిలిచింది. అటు తిరిగి పడుకున్న ఆయన ఇటువైపు తిరిగి ఎదురుగా ఉన్న మేఘాన్ని చూసి సంతోషంతో పైకి లేవబోయారు. ఆయన్ని వారించి రమ్మన్నారు అంటూ ప్రశ్నించింది. నిన్నోసారి చూడాలనిపించింది తల్లి, అందుకే ఫోన్ చేశాను. వస్తావో రావో అనుకున్నాను, కానీ ఈ తాతయ్యపై ప్రేమతో పిలవగానే వచ్చావు. చాలా శ్రమ పెట్టాను నిన్ను. శాన్వి తల్లి ఎలా ఉంది? బాగా చదువుకుంటుందా? సంతోషంగా వచ్చాయా మాటలు? నీకు చూడాలనిపించినప్పుడల్లా పిలవండి, నేను వచ్చి చూసుకొని వెళ్తాను. ఇందులో శ్రమేం లేదు, అది బాగానే చదువుకుంటుంది. ఇంతకీ విషయం ఏంటి తాతయ్య? ఇన్నాళ్ళ తర్వాత ఫోన్ చేశారేంటి? ఏదో కారణం ఉంటే ఉంటుంది అని అంది ఆమె. ఊరికే తల్లి, నేను పోయేలాగా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుందామని అంటూ తన తలగడ కింద ఉన్న పేపర్లు తీసి ఆమె చేతిలో పెట్టారు. ఒకవైపు మేఘాన్ని చూడగానే మూతి 3 వంకలు తిప్పుతూ తమ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది తనూజ. ఆమె వెళ్ళిన కాసేపటి గదిలోకి వెళ్ళి డోర్ వేశాడు వికాస్. అదెందుకు వచ్చింది ఇప్పుడు? ప్రశ్నించింది తనూజ. నాకేం తెలుసు, నేను చూసింది ఇప్పుడేగా బదులిచ్చాడు వికాస్. మళ్ళీ ఇక్కడ తెష్టవేయటానికి కాబోలు మూతి 30 వంకలు తిప్పుతూ అంది తనూజ. అది ఉంటానంటే ఉండనిస్తానా ఏంటి? కానీ ముందు ఎందుకు వచ్చిందో ఏంటో చూద్దాం పద. మా నాన్న ప్రత్యేకించి ఫోన్ చేశాడంటే ఏదో విషయం ఉండే ఉంటుంది అని బయటకు వచ్చాడు వికాస్. అతని వెనకే వచ్చింది తనుజ కూడా. అప్పుడే మేఘా చేతిలో పేపర్లు పెడుతున్నాడు వరహాలరావు. ఏంటి తాతయ్య ఇవి? ఆశ్చర్యంగా ప్రశ్నించింది మేఘ. నేను ఇంతవరకు నా మనవరాలకి ఏమీ చేయలేదు తల్లి, అందుకే తన కోసం నా కష్టాజితంలో కొంత పొలం తన పేరును రాయించాను, అవే పత్రాలు అన్నారాయన. తాతయ్య అంటూ ఇంకేదో అనేలోపు, చూసారా అది ఎందుకొచ్చిందో? కొడుకు మీరు ఉండగా ఆస్తి ఇంకెవరికో పుట్టిన దానికి అంటూ నోరు వేసుకుని ఇంకేదో అనబోయిన తనూజ వరహాలరావు కోపంగా, నోర్మి, అంతకు మించి ఇంకొక మాట అన్నామంటే గొంతు తెక్కొస్తాను అని కోపంగా అరిచేసరికి కిమ్ము నుండిపోయింది. తను అన్నదాంట్లో తప్పే ఉంది నాన్న, అది ఎవరితోనో తిరిగి కన్న బిడ్డకి ఆస్తిలో రాస్తావు, మరి మా ఇద్దరికి పుట్టిన పిల్లల గతేం కాను? వస్తున్న కోపాన్ని అణచుకుంటూ మామూలుగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ అన్నాడు వికాస్. నిజాలేంటో నీకు తెలుసు, నాకు తెలుసు వికాస్. అనవసరంగా నా మనవరాలిపై నిందలు మోపితే బాగోదు చెప్తున్నా. కొడుకు వైపు ఎర్రగించి చూస్తూ అన్నాడు వరహాలరావు. అదేంటండి, దాన్ని వెనకేసుకొని వచ్చి మనవాణ్ణి తిడతారు, అది ఇప్పుడు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది, కానీ ఆ తర్వాత మనం ఉండవలసింది వాడి దగ్గరే అన్న విషయం మర్చిపోయారా? తనూజ అనే సూటిపోటి మాటలు తెలిసి ఉండటం చేత మళ్ళీ మేఘా వెళ్ళాక ఇంకేం చేస్తారో తెలియక అలా కొడుకు సపోర్ట్ చేస్తున్నట్టుగా అంది మేఘా అత్తయ్య. నువ్వు కాసేపు నోరు మూసుకో. ఎరా, ఎవరికో కనిందా బిడ్డని? శాన్విని నా మనవరాలు, నా రక్తం, తనకి నా ఆస్తి రాసే హక్కు నాకుంది. తాత ఆస్తి మనవలకి చెందుతుంది, రూల్ ప్రకారం అలాగే నా ఆస్తి నా మనవరాలు శాన్వికి చెందుతుంది. ఇంకా వాడికి మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తి ఉంది. ఇంకా వాళ్ళుంటున్నారే తమ పిల్లల పరిస్థితి ఏంటి అని, ఎవరికి పుట్టారో తెలియని వాళ్ళ గురించి నాకెందుకు? నాన్న ఏమంటున్నారు? వాళ్ళు నా పిల్లలు కోపంగా అన్నాడు వికాస్. నీ పిల్లలా?
ఎలా అయ్యారా? పెద్దవాడికి 15 ఏళ్ళు ఉంటాయి, చిన్నదానికి 13 ఏళ్ళు ఉంటాయి. అంటే వాళ్ళు అని కాసేపు వికాస్ వంక కోపంగా చూసి, ఎవరికో పుట్టారు, నువ్వు అమ్మాయిని ఇంటికి తెచ్చినప్పుడు చెప్పిన మాటలు బట్టి మేఘాతో విడిపోయాక ఆమెకి దగ్గరయ్యావు. మేఘాతో నేను ఉండలేను, ఆమెతోనే ఉంటాను, వీళ్ళు తనకు పుట్టిన వాళ్ళు అని పిల్లల్ని చూపించి అన్నాడు. అంటే ఇంకెవరికో పుట్టిన వాళ్ళనేగా అర్థం. అలాంటప్పుడు వాళ్ళకి నా ఆస్తి ఎందుకు వెళ్తుంది రూల్ ప్రకారం? కోపంగా కొడుకునే చూస్తూ అన్నాడు వరహాలరావు. జవాబు ఇవ్వలేదు వికాస్. సమాధానం చెప్పరా? నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే మీ ఇద్దరు బంధం మేఘాతో నువ్వు దూరం అయినప్పటి నుంచి, కానీ తనుజని తీసుకుని వచ్చేసరికి తనకు 2 పిల్లలు, అది కూడా శాన్వి కంటే పెద్దవాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళు నీకు పుట్టిన వాళ్ళు కాదనే కదా, ఎవరికో పుట్టిన వాళ్ళనేగా. మరి వేరే ఇంకెవరికో పుట్టిన వాళ్ళకి నా ఆస్తి ఎందుకు ఇస్తాను? గట్టిగానే అన్నాడు వరహాలరావు. నాన్న మీరేమంటున్నారో అర్థమవుతుందా? దాన్ని సపోర్ట్ చేస్తే చేశారు, కానీ నిప్పు లాంటి తనుజ మీద నిందలు వేయకండి, తర్వాత చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయవలసి వస్తుంది, కోపంగా అన్నాడు వికాస్. ఏంటో ఆ సమస్యలు? సరిగ్గా తిండి పెట్టరు, పెట్టినా పాచిపెట్టిన అన్నం పెడతారు, మందులకి డాక్టర్లకి డబ్బులు ఇవ్వరు, మా ఇద్దరు బాగోగులు పట్టించుకోరు, అంతే కదా. అయితే అవని, నేనేం భయపడను, కాటికి కాలు చాపి ఉన్నవాడిని, ఇలాంటి తాటాకు చప్పులకి బెదిరిపోను. ఏమండి, ఏంటండి ఆ మాటలు? ఇవి ఇంతటితో ఆగవని మీకు తెలుసు కదా. ఉన్నవాళ్ళు కృష్ణారామ అనుకోకుండా వాడి గతం గురించి ఎందుకండి? అమ్మ మేఘ, నువ్వు ఇప్పుడు వెళ్ళిపో, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అంది మేఘ అత్తయ్య. ఆగకపోతే ఏమవుతాయి? వాడెవడికో పుట్టిన వాళ్ళకి ఆస్తి కావాలట, వీడికి పుట్టిన నా మనవరాలకు మాత్రం ఆస్తి వద్దట. అయినా అది నా ఆస్తి, నా సంపాదన, నా ఇష్టం, అడిగే హక్కు ఎవరికీ లేదు. నాన్న ఇంతగా వచ్చింది కాబట్టి చెప్తున్నా, వాళ్ళిద్దరూ నా బిడ్డలు, నాకు తనుజాకు పుట్టిన సంతానం, ఈ వంశానికి వారసులు, నిజం ఒప్పేసుకున్నాడు వికాస్. దాంతో ఓ క్షణం అతని వైపు ఆశ్చర్యంగా చూసింది మేఘ. అంతే, ఆశ్చర్యంగా చూసింది మేఘ అత్తయ్య కూడా. ఏరా, వాళ్ళిద్దరూ మీ పిల్లలా? అంటే నీకు దానికి ముందే పెళ్ళయిందా? మరి అలాంటప్పుడు మేఘాని ఎందుకు పెళ్లి చేసుకున్నావురా? దాని గొంతెందుకు కోసావు? చేసిన చాలక నిప్పు దానిపై నిందలు వేసి విడాకులు అడిగావు, ఎన్ని నాటకాలు ఆడావో. నీ మాటలు నమ్మి మేం కూడా దాన్ని బాధలు పెట్టాం, నా మాటలు అన్నాం. అమ్మ మేఘ, నన్ను క్షమిస్తావా తల్లి అంది ఆమె అత్తయ్య ఏడుస్తూ. మేఘ అవేమీ వినిపించుకోని స్థితిలో లేదు. అతను తనతో పెళ్లికి ముందు వేరొకరిని పెళ్లి చేసుకుంటే మరి తనని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో ఆమెకి సందేహం. అదే సమయంలో కార్ డ్రైవ్ చేస్తున్న నీల్ ఆలోచనలో మునిగిపోయాడు. మేఘ ఆడింది కరెక్టే కదా, తన ప్రపోజల్ని సాదిగా ముందు పెడితే తాను ఒప్పుకుంటుందా? అసలేమనుకుంటుందో, ఈ వయసులో డాడీ ఇలాంటి ఆలోచన ఎందుకు చేస్తున్నారో అని తనని అపార్థం చేసుకుంటుంది. అందుకనేనా ఎప్పటికప్పుడు మేఘ ఆంటీని కలవటం, వాళ్ళ ఇంటికి వెళ్ళటం చేస్తూ ఉంటారో అని అనుకుంటుంది. అసలు ముందే తనకి విషయం చెప్పాల్సింది, మేఘ ఆంటీతో నా ప్రేమ ఈనాటిది కాదు తల్లి అని. కానీ అది ఏనాడు మొదలైందో చెప్పమంటే మాత్రం చెప్పలేడు తను, ఎందుకంటే తనకు తెలియదు కనుక. ముందు స్నేహంగానే ఉన్న కల్పన చనిపోయాక మరింత బాధలో కూరుకుపోయిన తనకి మేఘా పరిస్థితి తెలిసింది. ఆ పరిస్థితి కారణంగా ఓ రకంగా తాను కూడా కావడంతో ఆమెని అండగా నిలిచి కోర్టులో కేసు గెలిచిన చేయటమే కాకుండా ఆమె గ్రూప్స్లో విజయం సాధించేలా తన ప్రోత్సాహాన్ని అందించే క్రమంలో ఎప్పుడూ తనపై ఇష్టం పడుతున్నాడో తనకే తెలియలేదు. కానీ తనలో మేఘా కలిగిన అభిప్రాయాన్ని ఏనాడు బలపరచలేదు తను. ఎప్పుడైనా ఇద్దరు మాత్రమే బయటికి వెళ్తే మాత్రం గంటలు గంటలు కబుర్లు చెప్తూ గడిపేసేవారు. ఓసారి అలానే ఒక హోటల్లో కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అలా మాటల్లో చిన్ను అన్నాడు నీల్. తన పరిచయమైన ఇన్ని రోజుల్లో ఏనాడు తన ముద్దు పేరుతో పిలవని నీల్ ఈరోజు అలా పిలిచేసరికి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. పిలవద్దా అలా? ఎందుకో నిన్ను మేఘ అనే కంటే చిన్ను అంటేనే బాగుంటుంది అనిపించింది. ఓసారి మాటల్లో చెప్పావు, గుర్తుందా నాకు? బాగా దగ్గరైన వాళ్ళు ఇంట్లో వాళ్ళు నన్ను చిన్ను అని పిలుస్తారని. మేఘ అని పిలిచి దూరం అయ్యే కంటే చిన్ను అని పిలిచి నీకు దగ్గరే మనిషిలా ఉందామని తన మనసులోని మాటను ఈ విధంగా బయటపెట్టాడు అతను. అయితే ఆ డిస్కషన్ జరగడానికి ముందే శాన్వితో తన మనసులో ఉన్నది చెప్పేశాడు. ఎందుకంటే శాన్వికి నచ్చనిది ఏది చేయదు మేఘ, అలానే శాన్వి కోరింది ఏది కాదనదు. అందుకు శాన్వితో విషయం చెప్పి ఆమె అంగీకారం కూడా లభించాకి ఇలా మాటలు కలిపాడు. అతను అలా చిన్ను అనేసరికి ఆశ్చర్యపోయిన మేఘ ఆ తర్వాత అన్న మాటలకు మరింత ఆశ్చర్యపోయింది. దాంతోపాటే అతని అభిమతము అర్థమే మారు మాట్లాడకుండా పైకి లేచి వెళ్ళామా నీల్ అంది. కానీ ఇంకో మాట అనలేదు.
అలా వీలు చిక్కినప్పుడల్లా ఇండైరెక్ట్గా అడుగుతూనే ఉన్నాడు. కానీ ప్రతిసారి అంతే నాగ్గా తప్పించుకుంటూ వెళ్ళిపోతున్న మేఘాన్ని చూసి అలా కాదని ఓ రోజు డైరెక్ట్గా తన మనసులో ఏముందో చెప్పేసి, ఒప్పుకో బంగారం, నేను నా ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటాను అన్నాడు. అయినా అతను సమాధానం ఇవ్వలేదు. అలా అని తిరస్కరించడం లేదు. ఎప్పట్లానే అతను కలవటం, బయటికి వెళ్ళటం చేస్తూనే ఉంది. కానీ అసలు విషయం మాత్రం దాటేసేది. ఆఖరుగా ఈరోజు కుండల బద్దలు కొట్టినట్లు అడిగేశాడు. దానికి బదులివ్వకుండా సమాజం, కుటుంబం, తొక్క, తోటకూర కట్ట అంటూ కహానీలు పోయింది. కానీ తిరస్కరించలేదు. అంటే అర్థం ఆమెకి నేనంటే ఇష్టమే, కానీ ఆ సమయంలో ఇలా చేస్తే అందరూ ఏమనుకుంటారో, పైపొచ్చి పిల్లలిద్దరూ అపార్థం చేసుకుంటారేమో అనే భయం. అందుకే అలా బదిలిచ్చింది అని అర్థమే. సాదికతో విషయం మాట్లాడుకుందాం అని ఇంటికి వెళ్తున్నాడు. ఆలోచనలో కారుకి ఒకసారి బ్రేక్ వేసి ఇంట్లోకి వెళ్ళిన నీల్ అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఇటు మేఘ అవేమీ వినిపించుకునే స్థితిలో లేదు. అతను తనతో పెళ్లికి ముందే వేరొకరిని పెళ్లి చేసుకుంటే మరి తనని ఎందుకు పెళ్లి చేసుకున్నాడనే ఆమె సందేహం. ఇదంతా నాకు ముందే అంటే మీరు ఈ ఇంటికి వచ్చినప్పుడే తెలుసు. నువ్వు ఎక్కడున్నావో కనిపెడతావని నీ ఆఫీస్కి వెళ్ళినా నీ గురించి తెలియదని చెప్పినా తన కళ్ళు మాత్రం ఇంకేదో చెప్పాయి అన్నాడు వరహాలరావు. ఆ తర్వాత కొన్నాళ్ళకు నువ్వు అమ్మాయిని తీసుకుని వచ్చావు. వాళ్ళిద్దరూ తన పిల్లలు అన్నావు. కానీ పరాయి పిల్లని ఎవరు నీ అంత ప్రేమగా చూసుకోవడానికి కొద్ది రోజులుగా అర్థమైంది నాకు. అందుకే ఆ పిల్లల హెయిర్ శాంపిల్స్, నీ శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించాను. అప్పుడు తెలిసింది అసలు విషయం. అప్పుడు తెలుసుకున్న నీ నిజ స్వరూపం. కానీ దానికోసం నీతో గొడవ పడదలుచుకోలేదు. ఆ క్షణమే ఓ నిర్ణయానికి వచ్చాను. నేను సంపాదించిన ఆస్తి మొత్తం నా మనవరాలకి చెందాలి. అలానే వీడినామా కూడా రాయించాను. కానీ అప్పుడే మేఘాకి ఇస్తే తనున్న స్థితిలో అవి తీసుకోదని అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తున్నా. ఇలాగైనా తన విషయంలో నేను చేసిన పొరపాటుకు క్షమిస్తుందేమో అన్న చిన్న ఆశతో. ఇప్పుడు మాత్రం తీసుకుంటానని ఎలా అనుకుంటున్నారు తాతయ్య అంది మేఘ. అదేంటమ్మా మేఘ, ఎందుకు తీసుకోవు? కంగారు ధ్వనించింది వరహాలరావు గొంతులో. నాకు ఆస్తులు అంతస్తులు కాదు కావాల్సింది, ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు. కానీ నేను పెళ్లి చేసుకుని మీ ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచి నన్ను శాన్విని ఆయన రోడ్డుపైకి గెంటే వరకు ఏ రోజు కూడా అవి నాకు దొరకలేదు సరికదా. పైపెచ్చు నిందలు, నిష్ఠూరాలు లభించాయి. సొంత మనవరాలను చూడకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడారు. మాట్లాడింది వాళ్ళు కదా తల్లి, నేను కాదు కదా. మీరు మాట్లాడలేదు. అలా అని వారిని వారించను లేదు. వాళ్ళు తిడుతున్నా, ఆయన నిందలు వేసినా, నన్ను ఇంట్లో నుంచి గెంటి వేసినా, విడాకులు ఇచ్చినా, తర్వాత హైకోర్టులో వాటిని నేను రద్దు చేయించుకున్నా అన్నీ చూస్తూ మౌనంగా ఉన్నారే. కానీ ఏ రోజు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? అందులో చిన్న తప్పు ఏముంది? ఒక్కసారంటే ఒక్కసారైనా ఎదురు ప్రశ్నించారా? ఆఖరికి ఆయన నన్ను ఇంట్లో నుంచి గెంటేసినప్పుడు మాట్లాడలేదు. నాకు కష్టంగా ఉన్నప్పుడు ఓదార్చలేదు. కన్నీరు కారుస్తుంటే వాటిని తొడవలేదు. అలాంటిది ఇప్పుడు ఆస్తి రాయించుకొని తీసుకో అంటే ఎలా తీసుకుంటాననుకుంటున్నారు తాతయ్య? అయినా పరాయి వాళ్ళు వేధిస్తున్నారంటే బాధపడాలి. వాళ్ళు సూటిపోటి మాటలు అంటున్నారంటే ఓ అర్థం ఉంది. కానీ చిన్నప్పటి నుండి నేనేంటో, నా వ్యక్తిత్వం ఏంటో తెలిసి కూడా వాళ్ళు మాట్లాడుతుంటే మీరు మౌనం దాల్చారు. మీరు ఈరోజు ఇచ్చే ఆస్తి నేను కోల్పోయిన జీవితాన్ని తిరిగిస్తుందా? నా కూతురికి తండ్రి ప్రేమని పంచిపెడుతుందా? లేదు కదా. అలాంటప్పుడు ఈ ఆస్తి నాకెందుకు చెప్పండి? అయినా నా కూతురికి ఏం కావాలో, ఏం అందించగలనో అన్నీ నాకు తెలుసు. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా మీరు ఈరోజు ఆస్తి ఇచ్చి అది నేను తీసుకుంటే ఆస్తి కోసమే నాటకాలు ఆడానని మీ కొడుకు కోడలు నాపై నిందలు మోపుతారు. అయినా మరో విషయం మర్చిపోయినట్టుగా ఉన్నారు. ఈ ఆస్తి మాకు ఇస్తే రేపటి నుంచి ఈ ఇంట్లో మీ స్థానం ఏంటో తన కోరిన మనిషిని ఇంట్లోకి తీసుకొని రావడానికి ఎన్నో డ్రామాలు వేశాడు నీ కొడుకు. అసలు నాతో పెళ్లికి ముందే ఓ పెళ్లి చేసుకుని ఆమెతో పిల్లల్ని కని కూడా నన్ను పెళ్లి చేసుకున్నాడంటే అతన్ని మెచ్చుకోవాలి. అసలు పాపం, తమ పెళ్లిని మీరు అంగీకరించగలనే భయం, లేక తనపై మీరు పెట్టుకున్న నమ్మకాన్ని అలానే కంటిన్యూ అయ్యేలా చేసుకోవాలని అనుకున్నాడేమో. కానీ చాలానే నటించి అందరినీ ఒప్పించి మరీ పెళ్లి చేసుకుని నాతో కాపురం చేసి తర్వాత నాపై నిందలు వేసి వదిలేశాడు. మీ అందరికీ తెలియని ఓ విషయం చెప్పనా? కట్నం తీసుకోకుండా ఆదర్శంగా పెళ్లి చేసుకున్నాడు నా కొడుకు అని ఓ చంకలు గుద్దుకున్నారు కదా. కానీ ఇతను మా వాళ్ళ దగ్గర భారీగానే సొమ్ము తీసుకున్నాడు. కాకపోతే కట్న రూపంగా కాదు, గిఫ్ట్ రూపంగా. పాపం కూతురి జీవితం బాగుపడుతుందనే ఆశతో మా అమ్మా నాన్న వాళ్ళు తాకట్టు పెట్టి దాదాపు 5 లక్షల రూపాయలు ముట్ట చెప్పారు అయ్యగారికి. ఈ విషయం నాకు మేఘా పుట్టాక తెలిసింది. అది వాళ్ళు చెప్తే కాదు,
ఆ అప్పు ఇచ్చినవాడు చాలా రోజుల నుంచి వడ్డీ కట్టడం లేదని ఇంటికి వచ్చి నాన్న మాటలు అనటంతో అంత మొత్తంలో అప్పు తీసుకోవాల్సిన అవసరం వచ్చిందని నిలదీస్తే అసలు విషయం చెప్పారు వాళ్ళు. ఆ అప్పుని నాకు జాబ్ వచ్చాక తీర్చేశాననుకోండి, కానీ మీ ఆదర్శవంతమైన పుత్రరత్న లీలలు చాలానే ఉన్నాయి. ఈ 5 లక్షలు కాక మధ్యలో ఫోన్ చేసి డబ్బులు అడిగేవాడు నాన్న వాళ్ళని. పాపం ఓ సాదాసీదా ఆటో డ్రైవర్ ఎలా ఇవ్వగలరు? అడిగిన ప్రతిసారి అన్న ఇంగితం లేదు అతనికి. డబ్బు అంటే పిచ్చి. ఆ పిచ్చితోనే దొరికిన చోటల్లా అప్పులు చేసి వాటితో జల్సాలు చేశాడు. ఇక తీర్చలేక అప్పుల వాళ్ళ ఇంటి మీద పడుతుంటే అప్పటికప్పుడు నాతో పెళ్లి డ్రామా ఆడి మా వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళి సొమ్ముతో కొంత అప్పులు తీర్చాడు. అయితే అలవాటు పడిన ప్రాణం మారదు కదా, అందుకే ఈసారి రూట్ మార్చి ఉద్యోగాలు వేయిస్తాను అంటూ మరికొందరి దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకు ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని వాళ్ళంతా ఇంటి మీద పడేసరికి ఉడాయించేశారు. అప్పుడు నేను వెళ్తే తెలిసింది ఈయన గారు ఇంకో అమ్మాయితో అన్ని రోజులు ఒకే ఇంట్లో కలిసి బతికాడని. కానీ ఆవిడే అతని మొదటి భార్య, నేను సెకండ్ వైఫ్ అని ఇప్పుడు తెలిసింది. కానీ తాతయ్య, మీరు చాలా అదృష్టవంతులు, ఇలాంటి ఓ జాతి రత్నాన్ని కన్నారు. అతను ఎలాంటి వాడంటే పరిస్థితులు తనకి అనుకూలంగా మార్చుకోవడానికి ఏ నాటకమైన ఆడేస్తాడు అని వికాస్ వంక అసహ్యంగా చూసింది. అంతవరకు తమకి తెలియని విషయాలు తెలియగానే కొడుకు వంక అదోలా చూసి ముఖం తిప్పేసుకున్నారు ఇద్దరు. తమ నిజస్వరూపం ఒక్కసారిగా బయటపడటం వికాస్ తనోజులను నెమ్మదిగా బయటికి వెళ్ళిపోతూ ఉంటే, ఆ వెళ్ళేదేదో శాశ్వతంగా వెళ్ళిపోండి ఇద్దరు కోపంగా అన్నాడు వరహాలరావు. నాన్న అన్నాడు వికాస్. నాన్ననిరా, నువ్వెన్ని చేసినా అన్నీ చూస్తూ భరించిన నాన్నని, ఒక్కగానొక్క కొడుకుని గారవం చేయడంతో నువ్వు ఇలా తయారయ్యి మనుషుల జీవితాలతో ఆడుకునే స్థాయికి ఎదిగావని గర్వపడలేక అలానే నిన్ను రోజు చూడాలంటే అసహ్యం వేసి వెళ్ళిపోమంటున్నా. అలా ఎలా వెళ్తాం? మాకు రావాల్సిన ఆస్తి ఇస్తే వెళ్తాం అంది తనుజ. ఎవత్తివి నువ్వు? నీకెందుకు ఇవాళ మా ఆస్తి? దొంగ మొహందానా, నీ వల్ల నా మనవరాల జీవితం నాశనం అయిపోయింది. మీరు కష్టాల నుంచి బయటకు రావడానికి దాన్ని కష్టాల సుడిగుండాల్లో పడేశారు కదే. వాడి మాటలు నమ్మి బంగారం లాంటి చిన్నుని నానా మాటలు అన్నాం, ఎన్నో బాధలు పెట్టాం, ఆఖరికి చంటి పిల్లకు కూడా కడుపు నిండా తిండి పెట్టలేదు. అరే, ఎన్ని ఆశలు పెట్టుకున్నానరా నీ పైన, మా ఆశలని అడియాసలు చేసావు కదరా పాపిష్టివాడా. ఏ జన్మలోని ఏ పాపం చేసుకున్నామో ఈ జన్మలో నువ్వు పుట్టి మా కడుపున ఓ 2 జీవితాలు నాశనం చేసావు కదరా. వాళ్ళ ఉసురు నీకు తగలకుండా ఉండదు. మర్యాదగా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, లేదంటే మీపై పోలీస్ కేసు పెట్టాల్సి ఉంటుంది. మీరు చేసిన నేరాలన్నీ ఏ కరువు పెట్టి మా మనవరాల జీవితం నాశనం చేశారని చెప్తే జైల్లో చిప్పకొడు తింటారు. కొడుకు పుడితే తలకొరువు పెట్టేవాడు పుట్టాడు అని సంతోషపడ్డాం, కానీ నువ్వు ఒకరికి కొరివి దెయ్యాని అవుతావు అనుకోలేదు. పోరా మా కళ్ళెదుటి నుంచి, లేకుంటే ఏం చేస్తామో మాకే తెలీదు అని మేఘా అత్త ఏడుస్తూ అరిచేసరికి అక్కడే ఉంటే వాళ్ళు అనంత పని చేస్తారని పెట్టాబేడా సర్దుకుని బయటికి వస్తూ ఉండగా ఎదురయ్యారు పోలీసులు. చాలా రోజుల నుంచి ఆఫీస్ సొమ్ము మాయం అవడంతో వికాస హస్తం ఉందని తెలియటంతో అతను అరెస్ట్ చేయడానికి, అలాగే అంతకుముందు ఉండే ఊళ్ళో ఎవరికైతే ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారో వాళ్ళకి ఇన్నాళ్ళకి అతని అడ్రస్ తెలిసి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో వికాస్ అతనికి సహకరించేందుకు అటు తనూజాని కూడా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు. అయితే అప్పుడే స్కూల్ కాలేజ్ నుంచి వచ్చిన పిల్లలు తమ అమ్మా నాన్నలో పోలీసులు పట్టుకుని వెళుతుంటే వాళ్ళని అక్కును చేర్చుకొని తనతో పాటు ఇంట్లోకి తీసుకుని వెళ్ళి, మీరు అవునన్నా కాదన్నా వీళ్ళు మీ రక్తం, మీ ఇంటి వారసులు, వాళ్ళకి ఎప్పుడూ అమ్మా నాన్న కూడా దూరం అయ్యారు, అనాథలయ్యారు, వాళ్ళని అక్కును చేర్చుకొని మీ బాధ్యత మీరు నెరవేర్చి రేపొద్దున వాళ్ళ అమ్మా నాన్నలా మారకుండా చూసుకోండి. ఇంకా నా కూతురికి అంటారా, నా కష్టార్జితంతో చాలానే సంపాదించాను, ఇప్పుడు తనకి తండ్రి సంపాదన కూడా తోడవుతుంది, అది సరిపోతుంది దానికి అంది మేఘ. ఆ మాటలకు ఆశ్చర్యంగా చూశారు తండ్రి ఎవరా అని. అతను ఎవరా అని ఆశ్చర్యపోకండి, నా కష్టంలోకి నాకు తోడున్న నా నేస్తం, నా బాధల్లో నా వెన్నుంటి నిలిచిన బంధం, నా కన్నీటిని తుడిచి నాలో ధైర్యాన్ని నింపిన ఆత్మబంధువు, స్నేహానికి చిరునామా అయిన నీల్ గారు. అతనే నేను పెళ్లి చేసుకుని నా కూతురికి ఓ మంచి తండ్రిని ఇస్తాను, తల్లి లేని సాధికకి తల్లినవుతాను, మా పిల్లలకు మొత్తం చెప్పేవాళ్ళు అంగీకారంతోనే ఒప్పుకుంటారు. కానీ ఒకటి తాతయ్య, మీకేదైనా కష్టం అంటే మాత్రం నాకు మొహమాట పడకండి, ఎందుకంటే నేను మీ కోడల్ని కాదిప్పుడు మనవరాల్ని. ఓ మనవరాలుగా నా బాధ్యత
బాధ్యతల్ని నెరవేరుస్తాను. అలాగే ఇద్దరు పిల్లలకి అమ్మా నాన్న గుర్తొస్తే మాత్రం జైలుకి తీసుకొని వెళ్ళకండి. వారి గతం తెలుసుకొని వాళ్ళిద్దరూ బాధపడతారు. వీరికి తోడబుట్టకపోయినా ఇద్దరు తోబుట్టులు ఉన్నారని చెప్పి నా దగ్గరికి పంపించండి. వెళ్ళొస్తా తాతయ్య. మళ్ళీ మా పెళ్లి ఆహ్వాన పత్రిక పట్టుకొని వస్తాను. మా పెళ్లికి మీరు తప్పనిసరిగా రావాలి. మీ ఆశీర్వాదం కావాలి మా జంటకి. మేఘ ఎంత ఉన్నతమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందో కళ్ళారా చూడాలి మీరు. ఉంటాను మరి అని మరో మాటకు తావివ్వకుండా బయటికి వచ్చి కారెక్కి సరాసరి నీలింటికి పోనిచ్చింది. వెళ్ళిపోతున్న మేఘాన్ని వారించలేదు భార్యాభర్తలు. పైపెచ్చు ఇకనైనా ఆమె జీవితం బాగుంటుంది అని సంతోషపడ్డారు ఇద్దరు. కారులో ఉండగానే తల్లిదండ్రులకు శాన్వికి ఫోన్ చేసి నీల్ ఇంటికి రమ్మని చెప్పింది. అలాగే పంతులు గారిని కలిసి విషయం చెప్పి నిశ్చితార్థం పెళ్లికి ముహూర్తం అడిగి ఆ రోజు సాయంత్రం నిశ్చితార్థం చేసుకోవడానికి మంచి రోజు అని చెప్పడంతో అప్పటికప్పుడు కొన్ని పళ్ళు పూలు ఉంగరాలు తీసుకుని దారిలో పావనిని వాళ్ళని శాన్విని పికప్ చేసుకుని నీళ్ళింటికి చేరుకుంది. డోర్ బెల్ మోగడంతో డోర్ తెరిచి చూసిన సాధిక ఎదురుగా ఉన్న మేఘాని ఆమె చేతిలో ఉన్న సామాన్లు చూసి థ్యాంక్ యూ ఆంటీ, ఇన్నాళ్ళకు ఒప్పుకున్నారన్నమాట డాడీ ప్రపోజల్కి అంతే ఆనందంగా. మేఘ ఆశ్చర్యపోయింది. నాకెలా తెలుసు అని అనుకుంటున్నారా? నేను శాన్వి రోజు మాట్లాడుకుంటాం కదా, మా మాటలు మీకోసమే. నాకు మమ్మీగా మీరంటే బాగుండు అనిపించింది. శాన్వికేమో డాడీ తనకి డాడీ అయ్యుంటే ఎంత ప్రేమగా చూసుకుంటారో అన్న ఫీలింగ్. ఓ రోజు దానికోసమే మాట్లాడుకొని ఎలాగైనా మీ ఇద్దరిని ఒకటి చేయాలనుకున్నాం. నేను కాస్త భయస్తురాలి కావడంతోనే నా తరపు తనే వకాల్తా పుచ్చుకొని డాడీతో మాట్లాడింది శాన్వి. తను రోజు ఫోన్లోనూ కలిసినప్పుడు షంటుతూనే ఉండేది. కానీ ఈరోజు మీరు డాడీతో మాట్లాడాక మా ఇద్దరు హోప్స్ పోయాయి. కానీ మళ్ళీ ఏమైందో, మీరు మా ఇంటికి వెళ్ళాను రెడీ అయి ఉండు అని తనకి చెప్పటం, అప్పటికే కారులో ఉన్న ఐటెమ్స్ చూడటంతో మీరు మాకు శుభవార్త చెప్పాలనే ఉన్నారని తను మెసేజ్ చేయగానే ఎంత సంతోషపడ్డామో. మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని వెయిట్ చేశాను. మీరు వచ్చే వరకు నా యాంగ్జైట్మెంట్ ఆపుకోలేక పిచ్చిదల్లా అటు ఇటు తిరుగుతూ ఉన్నా. మీకు ఇష్టమని పాయసం కూడా చేసి పెట్టాను అంటూ వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ ఏడుస్తూ మాట్లాడుతున్న సాధికను చూసి, ఓయ్ క్రయింగ్ బేబీ, ఏడవటమైనా మన మమ్మీని ఇంట్లోకి ఆహ్వానించేది ఏమైనా ఉందా? అసలు ఎంత సంతోషపడవలసిన టైంలో ఈ ఏడుపేంటి అని శాన్వి అనటంతో, సారీ మా, ఒక్కసారిగా ఆనందం తట్టుకోలేక ఎమోషన్ అయ్యాను, రండి లోపలికి అని అందరినీ ఆహ్వానించింది. ఆ కాసేపటికి రఘుపతి సావిత్రి కూడా వచ్చేశారు. వాళ్ళ ఆనందాలకైతే అంతులేదు. నీళ్ళంటి వాడు మేఘా జీవితంలోనికి వస్తే ఆమె సంతోషంగా ఉంటుందని అనుకుని రోజంటూ అదే విషయం చాలాసార్లు కదిలించారు భార్యాభర్తలు. కానీ వాళ్ళకి సమాధానం కూడా ఇచ్చేది కాదు. కానీ ఇన్నాళ్ళకు తనంతట తానే చేసుకుంటానని అంటే ఆనందపడక ఇంకేం చేస్తారు? ఆలోచనలకు కారుకి ఒకసారి బ్రేక్ వేసి ఇంట్లోకి వెళ్ళిన నీల్ అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇల్లంతా పూలతో అలంకరించి ఉంది. అందరూ వచ్చి ఉన్నారు. అతను చూడగానే సాధిక శాన్వి సంతోషంగా వెళ్ళి చెరువు వైపు హత్తుకున్నారు. వాళ్ళిద్దరు సంతోషం ఏదో సందేహం ఇస్తుంటే వారి తలపై చెయ్యి వేసి అందరినీ పలకరించాడు నవ్వుతూ. వాళ్ళు కూడా నవ్వుతూనే పలకరించారు. బాబు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, తర్వాత మాట్లాడుకుందాం అని రఘుపతి గారు అనడంతో సరే అని తలూపి తన గదిలోకి వెళ్ళిన నీల్ ఆశ్చర్యపోయారు బెడ్పై ఉన్న పట్టు వస్త్రాలు చూసి. ఇవి ఇంకెందుకు సందేహం ఇస్తుంటే బాత్రూంలోకి దూరి తలారా స్నానం చేసి బయటకు వచ్చి ఆ బట్టలు కట్టుకొని బయటకు వచ్చేసరికి పిల్లలందరూ కూడా పట్టులంగా ఓణీలు వేసుకొని బుట్ట బొమ్మలా తయారయ్యారు. పంతులు గారు కూడా వచ్చి ఏవో ఏర్పాట్లు చేస్తుంటే మనసు సంతోషం ఆనందం తాండవం చేసింది ఓ క్షణం. మేఘా తన ప్రపోజల్కి ఓకే చేసిందేమో అని, కానీ అంతలోనే చెప్తే తనకి ఫోన్ చేసి కలిసే విషయం చెప్తుంది, కానీ ఇలా డైరెక్ట్గా తాంబూలానికి ఏర్పాటు చేయదు కదా అనుకుంటూ ఆలోచనలో ఉండగా శాన్వి సాధిక అతని చెరో చెయ్యి పట్టుకొని నడిపించుకొని వెళ్ళి గెస్ట్ రూమ్ వరకు తీసుకుని వెళ్ళి మీకోసం చాలాసేపటి నుంచి ఒక గిఫ్ట్ వెయిట్ చేస్తున్నారు, లోపలికి వెళ్ళండి అని అతన్ని లోపలికి పంపి బయట తలుపులు వేశారు. లోపల ఉన్న బెడ్ అటు తిరిగి కూర్చొని ఉంది మేఘ. కానీ అందంగా ముస్తాబై ఉంది. తనని అలా చూడగానే వెనక నుంచి వాటేసుకోవాలన్న కోరికను తమాయించుకొని మేఘ అంటూ పిలిచాడు. సమాధానం లేదు అటువైపు నుంచి. చిన్ను అని పిలిచాడు ఇంకోసారి. మళ్ళీ సమాధానం లేదు. ఈసారి మాత్రం బంగారం అంటూ పిలవగానే లేచి వెళ్ళి అతన్ని హత్తుకుంది. ఓ, ఇంతసేపు బదులివ్వకుండా ఉంది. ఇలా పిలవనందుక బంగారం? అవును, ఏంటి ఏర్పాట్లు అంటూ ఆమె తలపై చెయ్యి వేసి అన్నాడు నీల్. అంటే మరి
అది మేఘా సిగ్గుపడుతూ, ఏంటి మా ఫైర్ బ్రాండ్కి సిగ్గుపట్టం కూడా వచ్చా? ఆశ్చర్యంగా అడిగాడు నీల్ వస్తున్న నవ్వుని ఆపుకుంటూ. కానీ ఎంత దాచాలి అనుకున్నా ఆగలేదు అతని మాటల్లో కొంటితనం. ఏ నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు కదా? అతని మాటల్లో తేడాను గమనించి ఉడుక్కుంటూ అంది మేఘ. మరి ఆడ శివంకి సిగ్గుపడుతుందంటే నాకు ఆశ్చర్యం వేసింది. సరే కానీ విషయం ఏంటి చెప్పు బంగారం? ఆమె గడ్డం పట్టుకొని పైకెత్తి తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అడిగాడు నీల్. అంటే మరి ఈరోజు బాగుందని పంతులు గారు చెప్పారు. తన చేతిలోనికి చీర అంచు తీసుకుని నలిపేస్తూ అంది మేఘ. అవునా? దేనికి? నాన్న వాళ్ళు మంచి పని వాయిదా వేయద్దని చెప్పారు. ఆ పని ఏంటి? పిల్లలిద్దరూ ముచ్చట పడుతున్నారు. ఆ డొంక తిరుగుడంతా దేనికి బంగారం? మేటర్ ఏంటో చెప్పు. నీకు తెలుసని నాకు తెలుసు, కానీ కావాలనే ఆట పట్టిస్తున్నావు కదూ అంటూ తన నడుం దగ్గర గిల్లింది. అబ్బా రాక్షసి, చంపేశావు కదే. విషయం ఏంటో తెలిసినా నీ నోటి వెంట వినాలనే ఆశ, అందుకే పదే పదే అడుగుతున్నా. విషయం ఏంటి? నీ నోట వింటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. చెప్పరా బంగారం. నువ్వు మీరు తెల్లవారు చెప్పిన ప్రపోజల్కి ఒప్పుకుంటున్నా, అది తెలుస్తుంది. కానీ సడన్గా ఈ చేంజ్ ఏంటి నీలో? ఇంతలో ఏం జరిగింది? సమాజం మంచి చెడు శ్రీరంగనీతులు చెప్పి ఇప్పుడు ఇలా అంటున్నావేంటి? ఏదో రీజన్ ఉండే ఉంటుంది. ఏంటో చెప్పు ముందు. వరహాలరావు ఇంటికి వెళ్ళాక జరిగిందంతా చెప్పి వికాస్ తన స్వార్థం కోసం నన్ను పెళ్లి చేసుకుంటుంటే కొడుకు ఎక్కడ తమకి దూరం అవుతాడనే భయంతో నాకు సపోర్ట్ చేయకుండా ఆయనకి వంత పాడి నన్ను నానా మాటలు అన్నారు. వికాస్ గురించి తెలిసిన తర్వాత ఇల్లు వదిలేసి వచ్చిన నన్ను ఇన్ని రోజులు వాళ్ళు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సడన్గా పిలిచే ఆస్తి సాన్వి పేరును రాశాను. తను నా వారసురాలంటే ఇంకేదో చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆస్తికి ఆశపడి అవసాన దశలో ఉన్నవారిని ఆదుకుంటానే ఆశ. కొడుకు అతని భార్య చూడటం లేదని, కాబట్టి ఇప్పుడు వాళ్ళకి మరో వ్యక్తి తోడు కావాలి కాబట్టి నన్ను పిలిచి ఆస్తి పత్రాలు ఇచ్చారు. కానీ నాపై ప్రేమ కాదు. ఆ ఆస్తితో నేను కోల్పోయిన జీవితం నా కూతురు తండ్రి దొరకదు కదా. నాకు కావాల్సింది ఆశలు కాదు నీల్, ప్రేమ. నన్నుగా ప్రేమించే ప్రేమ కావాలి. నా ఇష్టాన్నే కాదు, నా కష్టాన్ని కూడా తెలుసుకునే వ్యక్తి నాకు తోడు రావాలి. అది నువ్వే అని నాకు ఎప్పుడో తెలుసు. కానీ ఈ సమాజం ఏముంటుందో, పిల్లలు ఏమనుకుంటారో అని భయపడ్డాను. కానీ దారిలో ఆలోచించా, ఎవరో ఏదో అనుకుంటారని మన జీవితాన్ని నాశనం చేసుకోలేం కదా. అలాగే పిల్లలు వాళ్ళకి నచ్చదో అన్న ఛాన్సే లేదు. ఎందుకంటే మనం కలిసినప్పుడు లేని అబ్జెక్షన్ మనం కలిసి బతుకుతామంటే ఉంటుందని అనుకోను. కానీ ఇంకా ఏదో సంశయం. అప్పుడు అమ్మ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు నా భయాన్ని తొలగించి నాకు ధైర్యాన్ని చెప్పారు. దాంతో నేను ధైర్యం చేసి ఈ నిర్ణయం తీసుకున్నా అని కాసేపు ఆగి, కనీసం నీకు చెప్పకుండా నిశ్చితార్థానికి ముహూర్తం కూడా పెట్టించేశాను. నీకు అభ్యంతరం లేదు కదా అంది అతని కళ్ళల్లోకి చూస్తూ. నాకే అభ్యంతరం బంగారం. నువ్వు నాదాని అవుతున్నావంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అని ఆమెను తన దగ్గరికి తీసుకుని ఐ లవ్ యూ బంగారం అంటూ ఆమె నుదుటిని ముద్దాడాడు. లవ్ యూ టూ అంటూ అతన్ని హత్తుకుంది మేఘ. కలైపోదుగా మేఘ ఈ క్షణం. ఇదంతా నిజమే కదా అన్నాడు నీల్. కాదు నీల్, నిజంగానే నిజం. ఈ రోజున ఓయ్ ఇంకా ఎంతసేపు కబుర్లాడుకుంటారు? బయటకు వస్తారా లేక అక్కడే పర్మనెంట్గా తిష్ట వేస్తారా ఏంటి అంటూ సాధికా సాన్విల మాటలు వినపడేసరికి ఇద్దరు మామూలుగా అయ్యి డోర్ దగ్గరికి వెళ్ళి తీయమన్నట్టుగా నాకు చేశారు. వాళ్ళిద్దరూ డోర్ తీశారు. ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరికి చెరువు వైపు వెళ్ళి మేఘా చేతిని సాధిక, నీల్ చేతిని సాన్వి పట్టుకొని తాంబూలం తంతు జరిగే చోటుకు తీసుకుని వచ్చి వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టారు. వాళ్ళు కూర్చున్నాక నిశ్చితార్థ తంతులు మొదలయ్యాయి. సరిగ్గా ముహూర్తం సమయానికి ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. తమ కూతురు అనుభవించిన కష్టాలకు ఆ రోజు ఆఖరి రోజు కావాలని కోరుకుంటూ మేఘా తల్లిదండ్రులు సాన్వి సాధికల ఆనందానికి అవధులు లేవు. నిశ్చితార్థం ముగుడెంతో రఘుపతి సావిత్రుల ఆశీర్వాదం తీసుకున్నారు ఇద్దరు. తర్వాత పంతులు గారికి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత అందరూ అక్కడే ఉండిపోయారు. మరో 3 రోజుల్లో పెళ్లికి ముహూర్తం అని చెప్పడంతో అంతా అక్కడే ఉండి షాపింగ్ పూర్తి చేశారు. బాగా సన్నిహితులు మాత్రమే పెళ్లికి పిలిచారు. పెళ్లిని సింపుల్గా గుడిలో తన వాళ్ళ మధ్య మేఘా మెడలో తాళి కట్టాడు నీల్.
కానీ తమకి పెళ్లి జరిగింది అని ప్రపంచానికి తెలియాలి కాబట్టి అందరినీ పిలిచి గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆ రిసెప్షన్కి వరహాలరావు దంపతులు, వాళ్ళ మనవడు మనవరాళ్ళు, వరహాలరావు కూతుళ్ళు వచ్చారు. దంపతులు నిండు మనసుతో ఆశీర్వదించారు అందరూ. వాళ్ళందరికీ చేతులు జోడించి నమస్కరించారు దంపతులు. హలో అండి, మరి మనం కూడా వీళ్ళిద్దరిని ఆశీర్వదిద్దాం, వీళ్ళు నిండు నూరేళ్ళు సంతోషంగా జీవించాలని. చివరిగా ఒక చిన్న మాట, ఒక చోట ఆగిన జీవితాన్ని మరో చోట మొదలు పెట్టాలి, కానీ ఆగిపోయిన చోటే ఉండి బాధపడుతూ ఉంటే జీవితం అంధకారంలో ఉండిపోతుంది, కానీ వారి జీవితం వెలుగుల రేఖలు నిండవు. స్టోరీ బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా స్టోరీ నచ్చినట్టుంటే కనుక ఒక చిన్న లైక్ చేసి, ఇలా స్టోరీస్ చదివితే వినేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఈ స్టోరీని ఫార్వర్డ్ చేయండి. మరో మంచి స్టోరీతో రేపు మార్నింగ్ మళ్ళీ మీ అందరినీ నేను కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.